కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి వెన్నంటి నిలిచిన మన పుస్తకాల సంచి బతుకు పుటల దారిలో నమము ముందుకు నడిపించి పడిరా పడిరా మన కన్న తల్లి ఒడిరా పడిరా పడిరా మనకు అన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరా తల తడిరా ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం దం దం Marcelaco como que saiu Marcelaco como que saiu Marcelaco como que saiu saiu Marcelaco como que saiu Marcelaco como que saiu Marcelaco como que saiu 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 స్నేహం అనునదిలోన లోకుల్లో మునిగాము ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా సాధనలో నా సాయం చేసే దైవము స్నేహితుడేగా కృష్ణుడికి కోవెలుంది కర్ణుడికి లేదేంటి చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి అందరి కంట్లో మాది ఓ పేదల ఇల్లే ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే చల్లని స్నేహం నీడలో ఈ పొదలిల్లే తెల్లగా మెరిసే చక్కని తాజ్మహల్ ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం దం దం Oh baby, salamone, salamone, oh my yo. Oh salamone, salamone, oh my yo. Oh salamone, salamone, oh my yo. Oh salamone, salamone, oh my yo. ప్రేమించి పెళ్ళాడే all the fun we miss all the joy we miss you we miss all the fun we miss all the joy we miss you నోడు కొలన రాణికి పంపిన ప్రేమ రేఖలు సైన్స్లే అమ్మాల శీలపై చల్లిన ఇంకు చుట్టలు కృష్ణ బీచుల నన్ను నీపై వేసిన పేపర్ ఫ్లైట్లు రాధ నుంచి రాబట్టి రాణి నన్ను చల్లని రాణి చిరికి నన్ను
విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది, బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం, పలకరింపులతో మనసు పులకరించిపోయేను, మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి, ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదల వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. గిఫ్ట్ కూడా ఉంది. గిఫ్ట్ నెక్స్ట్ మనకు నెక్స్ట్ గెట్ టుగెదర్ సాల్వ్ పంచాయతీ. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వ
విశ్వానికి విజ్ఞానమందించే ఆది గురువులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానమందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగదనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానమందించే ఆది గురువులారా. క్లాస్ ప్లీజ్ ఇంకొక 40 సెకండ్స్ మాత్రమే ఉంది. టైం కేవలం 1 మినిట్ మాత్రమే. జస్ట్ 35 మినిట్స్ మాత్రమే. 13 సెకండ్స్, 9 సెకండ్స్, 8 సెకండ్స్, 7 సెకండ్స్, 6, 7, 2, 1, 0. ఎవరే ముట్టుకోకు ఆయన అట్లా పెట్టాలి. Radhika, 4. సరిత గారు ఈ గేమ్ లో చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టుంది. విన్నర్ కూడా సరిత గారే ఉండేటట్టుంది. బాలమణి 9. విన్నర్ ఈస్ బాలమణి. విన్నర్ ఈస్ బాలమణి. అందరు బ్యాలెన్స్ పెట్టడానికి స్టార్ట్ చేస్తున్నారు. బ్యాలెన్స్ క్లాస్ గ్రాడ్యుయేట్ కృష్ణ గారిని, శశికళ మేడం గారిని స్టేజ్ పైకి రావడం చాలా సంతోషంగా ఉంది మాకు. శశికళ మేడం గారిని మహేశ్వరి బ్యాడ్జీతో అలంకరించగా కోరుతున్నాను. అందరూ ఒకసారి చప్పట్లతో ఆహ్వానించగలని కోరుతున్నాను. సార్ గారు రావడం చాలా సంతోషంగా. ఇంద్రరావు సార్ గారు, రామరెడ్డి సార్ గారిని మన్యం బ్యాడ్జీతో సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. శుభలక్ష్మి మేడం గారు కూడా వేదిక కృష్ణారావు సార్ గారికి, ఇంద్రారావు సార్ గారికి నాగేశ్వర రెడ్డి బ్యాడ్జీతో సత్కరించాలని. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన, ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన, ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా, ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవ, ఏకలవ్యులమ్మైమి
మేలు మరువమయ్యా ఏకలవ్యులమ్మై మీ మేలు మరువమయ్యా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపినా ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా ఓనమాలు ఒకటి రావడం చాలా ఆనందంగా ఉంది సార్. వెల్కమ్ సార్. రండి సార్, రండి ప్లీజ్. గౌరవనీయులైన వసారి గారిని Practice. ఉపాధ్యాయులు అందరూ వచ్చేసింది కాబట్టి మన గౌరవనీయులైన ఉపాధ్యాయులు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కాబట్టి सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोळे पण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే అమ్మా నాన్నల తత్వము కలబోసిన దైవత్వము అవనికి వెలుగును పంచే ఆచార్యుడు అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే నీలోని జ్ఞానం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసుకున్నందుకు ముఖ్యంగా చెప్పాలంటే మన ఉపాధ్యాయులకు చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. వాళ్ళు చాలా బిజీ షెడ్యూల్లో కూడా మన గురించి, మన పూర్వ విద్యార్థుల గురించి చెప్పడం వెంటనే వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మన ఫ్రెండ్స్ కూడా చాలా ఏమంటారు, ఎన్నో నెలలు కాదు సంవత్సరాల నుంచి ట్రై చేస్తూ అందరినీ గ్యాదర్ చేసి మనం అందరం గెట్ టుగెదర్ పెట్టుకోవాలని ప్లాన్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ గ్యాదర్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతటితో ముగిస్తాను. నీ పేరు చెప్పాలా, నీ మూవీ పేరు చెప్పాలమ్మా? నా పేరు మహేశ్వరి, మా ఆయన పేరు రామకృష్ణ. నేను న్యూట్రిషన్ వర్క్ చేస్తాను. నాకు ఇద్దరు పాప బాబు 10th క్లాస్, పాప 9th క్లాస్. నాకు కూడా బాగా ఉన్నాయి సార్. My name is Parveen. I am studying 10th class now.
మాకు ముగ్గురు పిల్లలు. మా పెద్ద అబ్బాయి 2nd ఇయర్ కంప్లీట్, చిన్న అబ్బాయి 9th క్లాస్, పాప 5th క్లాస్ కంప్లీట్. మేడం చెప్తుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి అంతకన్నా ముందు నువ్వు కూడా ఉన్నావు. మా మేడం వాళ్ళు, సార్ వాళ్ళు అసలు వస్తారని నేను అనుకోలేదు. ఫస్ట్ కాల్ చేసినప్పుడు రాలేమని చెప్పినారు. నేను చాలా బాధపడినాను, రాలేమో. మేము చూసాము లేదు 20 years అయింది కదా అని బాధపడినాము. అయినా కూడా మళ్ళీ మేము మా యొక్క ఫ్రెండ్స్తో ఒప్పించి వాళ్ళందరినీ కూడా పిలిపించాము. సార్ వాళ్ళకి మరియు టీచర్ వాళ్ళకి చూసిన వెంటనే మాకు చాలా ఆనందంగా అనిపించింది. మేము 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివినప్పుడు క్లాస్ చేసేవారు. మాకు మధు సార్ ఇలా చెప్పేవారు, రామరెడ్డి సారు నాడీ కణము బోర్డు మీద గీసి నాడీ కణం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి హార్ట్ డ్రాయింగ్ చేసి హార్ట్ గురించి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసేవారని చెప్పి. మా ఇంగ్లీష్ మేడం అయితే ఇంగ్లీష్ చాలా సాఫ్ట్గా, ఫిజిక్స్ శుభలక్ష్మి మేడం కూడా ఆ చెప్పిన ఫార్ములాస్ అన్నీ కూడా చాలా చాలా గుర్తుకున్నాయి. ఇక తెలుగు సార్ అయితే పద్యాలు పాడి పాడి మాకు ఇప్పుడు కూడా చాలా చాలా గుర్తుకొస్తున్నాయి పద్యాలు. నెక్స్ట్ సార్ నరసింహారావు సార్ కూడా ఫిజిక్స్ చెప్పి ఆ ఫిజిక్స్ ఫార్ములాస్ అన్నీ కూడా గుర్తుకున్నాయి. మేము 20 సంవత్సరాలు అయినా కూడా మా యొక్క ఉపాధ్యాయులు ప్రతి పదము మాకు ఇప్పుడు గుర్తుకొచ్చి మేమందరం కూడా కలిసి మా యొక్క ఉపాధ్యాయులకి మా యొక్క ఫ్రెండ్స్కి అందరికి కలిసి ఈ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయులను జరుపుకోవాలని చెప్పి అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయినాము. ఎదగల దాని వెనుకాల మన్నెమ్మ మేడం నాకు చాలా 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 సహాయం చేశారు. మన్నెమ్మ మేడం యొక్క సహకారంతో నేను ఈనాడు స్కూల్ నడుపుతున్నాను. నాకు మ్యారేజ్ చేశారు, మా నాన్నవారు చదివిందని చెప్పినారు. అయినా కూడా మేడము మా ఆయనతో మాట్లాడి కన్విన్స్ చేసి అతను చెప్పి నా చదువుని ఇలాగనే కొనసాగిస్తూ నేను ఈనాడు ఒక ప్రిన్సిపల్ స్థాయికి వచ్చాను. నేను ఈనాడు మా స్కూల్లో ఒక ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. సో అదేవిధంగా అందరూ కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. బట్ అందరు కొంతమంది లెక్చరర్స్ ఉన్నారు, ఫార్మర్లో పనిచేస్తున్నారు, కొన్ని టీచర్స్గా ఉన్నారు, కొందరు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఇలా ఈ ఉద్యోగం చేయడానికి కారణము మన యొక్క ఈ గురువులే. వాళ్ళు చెప్పినటువంటి చదువే మిమ్మల్ని ఈనాడు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ప్రవీణ్ లాగా అందరూ వచ్చి అప్పటి పేరు చెప్పమ్మా. థ్యాంక్ యూ. ఇంట్లో కూడా పైన చిన్న డబ్బా లేదు, డబ్బా మా మధురమనే చెప్పుకుంటాను నేను. ఎందుకంటే సార్ వాళ్ళతో దెబ్బలు తిన్నా కానీ అవన్నీ ఎంతో మధురంగా మారాయి మాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే. మీరు లెసన్స్ చెప్పినా కానీ ఆ లెసన్స్ కన్నా మీరు చెప్పిన జీవిత విశేషాలు కూడా ఇవి ఇప్పుడు మనకు ఈ స్థాయిలో ఉండడానికి అవి పనిచేస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా మీ ఆశీర్వాదం మాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను మేడం. ఓకే. కల్పన బునియాన్పురం. నేను హైదరాబాద్లో కేక్ షాప్లో క్యాషియర్గా చేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు వసీమా మేడం. నేను స్కూల్లో వర్క్ చేస్తాను మేడం. 13 years ఎక్స్పీరియన్స్ ఉంది. హిందీ టీచర్గా వర్క్ చేస్తాను. మా సార్ కూడా లెక్చరర్. థ్యాంక్ యూ. నమస్కారాలు. నేను హౌస్ వైఫ్. నా పేరు రమణమ్మ. వెంకటాపురం. విద్యార్థులకు నా ఎక్కువ నమస్కారములు, ఉపాధ్యాయులకు నమస్కారములు. నేను హౌస్ వైఫ్నే. నాకు 2 బాబులు. అందరికీ నమస్కారం. నా పేరు సాయేశ్వరి. వెంకటాపూర్. నాకు 3 పిల్లలు, 2 కొడుకులు.
నా పేరు రజిత మన వెంకటాపు. ఇప్పుడు వనపర్తికి ఇవ్వాలని చెప్పాలమ్మా ఆడ పక్కన ఏమని ఓకే థ్యాంక్ యూ. ఫస్ట్ చెప్పాల్సింది గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆయన చదవండి. I have 3 children. My husband name is Narendra. He is a businessman. I am working Mahbub Nagar as a teacher, as a Hindi teacher. I am one of the teacher. As a Hindi teacher, my inspiration Madhyama madam. Actually, after my intermediate, నాకు BSc నర్సింగ్లో సీట్ వచ్చింది. సో నేను కంటిన్యూషన్ చేశాను. అక్కడ నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అయ్యి నేను డిస్కంటిన్యూ అయిపోయింది. అప్పుడు నెక్స్ట్ ఏంటి, నేను ఏదో ఒకటి చేయాలి, ఇలాగే ఉండిపోవద్దు అనేది నా తాపత్రయం. హిందీ మేడం మనమ్మ మేడం పెద్దలోనే ఉండేది. మేడం ఇక్కడే ఉంటుంది. మా నాన్నని వెళ్ళి మేడంని మీట్ అయ్యాను. సో మేడం ఇచ్చిన ప్రిన్సిపల్స్ని బట్టి నేను ఫాలో అవుతూ ఒక టీచర్గా సక్సెస్ అయ్యాను. థ్యాంక్స్ టు మేడం. ఇక్కడ మన టీచర్స్ గురించి ఒక్కోది ఒక్కో మెమరీ. సార్ సైన్స్ సార్, మధు సార్ అనగానే టెర్రర్. మనమ్మ మేడం లేడీ టైగర్, చాలా భయం, షివరింగ్. రాధారాణి మేడంకి హ్యాండ్ రైటింగ్ బాగలేకపోతే నచ్చుకునేది కాదు. ఈగ కాదు దోమ కాళ్ళలా రాసావేంటి, కరెక్ట్ చేసుకో అనేది. ఆయన రైట్ మేడం. మా పిల్లలతో కూడా అప్పుడప్పుడు నేను యూజ్ చేస్తుంటాను అది. శుభలక్ష్మి మేడం, ద బ్యూటిఫుల్ లేడీ. అండ్ నెక్స్ట్ శశికళ మేడం, వెరీ సింపతి పర్సన్. మేడంకి సమ్మర్ అంటే బాగా ఇష్టం. నాన్న ఇలాగే మాట్లాడేది, నాన్న మీకు ఏ సీజన్ అంటే ఇష్టం అనేది. నాకైతే సమ్మర్ సీజన్ బాగా ఇష్టం. వై? బికాస్ అంటే కూల్ డ్రింక్స్ తీసుకోవచ్చు, హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పేది. నాకు కూడా అదే ఇష్టం. ఓకే గౌడ్ సార్, గౌడ్ సార్, సారీ సార్. ఇంగ్లీష్ బాగా చెప్పేవారు సార్ కూడా. ఇంగ్లీష్ సార్ మేడం. దీస్ ఆర్ మై చైల్డ్హుడ్ మెమరీస్. ఓకే, ఇంకా దిస్ ఈస్ ఏ స్కూల్ లైఫ్ ఈస్ ద బెస్ట్ పీరియడ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. వి కాంట్ ఫర్గెట్ ఎవ్రీ టైమ్, ఫర్ ఎవర్. ఓకే, దీనికి నేను అంటే ఒక మెమరీగా మన టీచర్స్ కోసము ఒక సాంగ్ వాడాలనుకున్నాను. మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానము కైరు పట్టిన మహర్షివో, ఆ దేవుడి రూపము మార్చుకొని వచ్చిన మనిషివో. కన్నటి గుముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు పరబ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నీ కడుపుల బిడ్డగా పుట్టిన పోయి ప్రతి విద్యార్థిని చూసుకున్నావు. మా కన్నుల కలలు సాకారం చేసి విద్యను పంచావు. లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బంధాలని తరగతి గతి బయట వదిలి రైలను శిల్పాలుగా చెక్కే శిల్పి
ఈ ఒక్క శిలాకళ తప్పినా చలించను నీ హృదయం తిరిగి ముగమైన వీణకు గుర్తుకను సేవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రులాంచున పలికించే నీ గొప్పతనం నీకు ఏమి ఇవ్వగలము సాటి రావు మేము చేసే కైదండలు ప్రతి జన్మలో నీకు శిష్యులై తరింతుము కనిలమై. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. క్లాస్ ప్లీజ్. నాకు ముగ్గురు పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. నేను జాబ్ చేస్తుంటాను, రిసెప్షనిస్ట్గా చేస్తాను. మేడం సార్ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి స్టూడెంట్స్ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. నా పేరు శ్యామల, ఆడసానపల్లి. నాకు డిగ్రీ సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాతనే నేను MA వరకు కంప్లీట్ చేశాను మేడం. ఇక్కడ ఆశీర్వైన గురువులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా తోటి స్నేహితులందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ ఇంత మంచిగా గ్రాండ్గా ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా చేసినందుకు నా తోటి స్నేహితులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. మా బాబు 9th క్లాస్ కంప్లీటెడ్, మా పాప 8th క్లాస్. మేము ఓన్గా మెడికల్ కంపెనీ రన్ చేస్తున్నాము. మా దగ్గర ఒక 6 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. నేను ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అన్నీ నేను చూసుకుంటాను. మా హస్బెండ్ ఏమో ఎంప్లాయీస్ మార్కెటింగ్ చేపిస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఒక బాబు, ఒక అమ్మాయి. బాబు 7th, పాప 5th. హౌస్ వైఫ్ చేసి ఫంక్షన్ హాల్ కూడా ఉన్నావు కాడదంటే. నాకు ముగ్గురు పిల్లలు, 2 పాప, 1 బాబు. హస్బెండ్ బిజినెస్ మ్యాన్. నేను ఉండేది హైదరాబాద్. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. సార్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. నా తోటి స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్స్ టు ఆల్. నా పేరు కృష్ణవేణి. మా హస్బెండ్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ పనిచేయడం. నాకు 2 బాబులు. ఒకటి మాత్రం మనిషి ప్రతి నిమిషం, ప్రతి రోజు మాత్రం ఎప్పటికీ నిరంతర విద్యార్థి. ఇది నేను చెప్పాలనుకున్నాను. నా పేరు శారద. నా పేరు రజిత. ఉపాధ్యాయులకు నమస్కారాలు. మేడం బాగా చూసుకుంటాను, ఊళ్ళోనే ఉంటాను. నా తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారాలు. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి వచ్చేసి 2nd ఇయర్, చిన్న అబ్బాయి వచ్చేసి 10th క్లాస్. బిజినెస్ చేస్తాను మేడం, అడుగు షాప్ ఇక్కడ. అందరికీ నమస్కారం. నా పేరు హనీత, హౌస్ వైఫ్. నా తోటి విద్యార్థి బృందానికి, ఉపాధ్యాయ బృందానికి నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మీరు చెప్పే గుణపాఠాలే మా జీవితానికి ఇలా సూక్తులైనవి. మీరు చెప్పిన విధానం మాకు చాలా నచ్చింది. ఇప్పుడున్న జనరేషన్లో మీలాగా టీచర్స్ విధానం లేదు. ఎంతసేపు చెప్పినావా వెళ్ళినావా అనే విధంగానే ఉన్నారు చాలా వరకు. మీలాగా శ్రద్ధ తీసుకొని శశికళ మేడం లాగా, సుబ్బలక్ష్మి మేడం లాగా నాన్న కన్నా అంటూ భుజగించి చదువు చెప్పి కొట్టి చెప్పేటట్టు విధానం లేదు. ఎంతసేపు వచ్చినావా, డ్యూటీ పోయించుకున్నావా, వెళ్ళినావా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పినావా లేదా అనే విధంగా లేదు. తెలియజేయాల్సిన విషయం ఏంటంటే సాయంత్రం 4:30 స్టడీ అవర్స్ అని అర్ధగంట సేపు కూర్చోబెడుతుంది. ఆ అర్ధగంట సేపులో సార్ కన్నా ఫస్ట్ మేము వచ్చి బస్సులో కూర్చునే వాళ్ళం. ఏమైనా స్కూల్ వేసక ముందుకు వెళ్ళి వచ్చి బస్సులో కూర్చున్నావు. మేము అంతే హౌస్ వైఫ్ అని ఇలాంటి జీవితం ఎవరిష్టం వాళ్ళది అంతే. ఇప్పుడు శ్రవంతి వచ్చి నాకు మీ కొరకు ఒక పాట పాడతాను. ఆమె మనసు ఎంత పులకరించి ఆ విధంగా నింటది.
ఒకరొకరిని చూస్తే వాళ్ళకి ఎక్కలేని ఆనందం ఈరోజు వస్తుంది. ఇదే విధంగా ఈ గెట్ టుగెదర్ అనేది ప్రతి సంవత్సరం క్రియేట్ చేసుకొని ఇది ఇప్పుడు కొత్తగా చేసి గెట్ టుగెదర్ పార్టీ ఈ నుంచి వస్తుంది. 1, 2 మన హెడ్మాస్టర్ సార్ రాను అనేసరికి కొంచెం అప్పటి నుంచి కొంచెం వేరేగా ఫీల్ అవుతున్నాను. ఎక్కువ మాట్లాడలేదు, చాలా మాట్లాడదాం అనుకున్నా. సార్ మిస్ అయ్యేసరికి చాలా ఇబ్బంది లేదు మేడం. అప్పటి నుంచి కొంచెం ఫుల్గా ఉండలేకపోతున్నాను. అందుకే ఇప్పుడు సార్లు డ్రాప్ చేయడానికి, ఎందుకంటే నేను ఆ రోజు ఒప్పించిన నేను సార్ ప్రోగ్రామ్ రాను అంటే చెప్తే అంటే నాకు కూర్చున్నంత రప్పియాలని అలా మాట్లాడి ఓకే చేసిన. సార్ ఈరోజు రాననేసరికి కొంచెం ఇబ్బంది పడ్డా. అది నా గురువులకు నమస్కారం, ప్లస్ నా తోటి విద్యార్థులకు కూడా ధన్యవాదాలు. ఓకే, ముగిస్తున్నాను. నా పేరు జగదీశ్వర్. సమానమే కాబట్టి ఏమైనా మాకు ఇచ్చిన మీ చదువు వల్ల ఆ సరస్వతి దేవి ఆశీర్వాదం ద్వారా మాకు వచ్చినాక ఏదో 10th వరకు కంప్లీట్ చేసేసి మెకానిక్ నేర్చుకున్నాం మేడం. మేము మెకానిక్ నేర్చుకుని మేము 3 బేబీలు, వాళ్ళని కూడా నేను ఇబ్బంది పడినట్టు వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదని వాళ్ళు కూడా ఒక అమౌంట్ పే చేసి చదివిపిస్తున్నా. 3 బేబీస్ని. కాకపోతే మీ దయ వల్ల మీ ఆశీర్వాదం వల్ల ఇంకా పై చదువులు వాళ్ళకి వెళ్ళాలని నేనంటే వెళ్ళలేకపోయినా మా పిల్లలని మీ ద్వారా మీ ఆశీర్వాదాలు వెళ్ళాలని కోరుకుంటున్నాం. మన ఉపాధ్యాయుల వారు వారి విలువైన సమయాన్ని వెచ్చించి మన కోసం ఇంత దూరం వచ్చి మరి ఈనాడు వేదికపై ఆశీనులైనటువంటి పూజ్యులు మరియు దైవ సామాన్యులు గురువులకు నా యొక్క భావాభి వందనాలు. మరి అదేవిధంగా నా తోటి విద్యార్థులు అందరికీ కూడా అభినందనలు. నాది జానపేట గ్రామం మేడం. నా పేరు శివుడు. నేను డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత ఫైనాన్స్ బిజినెస్ చేసిన కొన్ని రోజులు. ఇప్పుడు ప్రజెంట్గా అగ్రికల్చర్, దాంతోపాటు పాలిటిక్స్లో బీఆర్ఎస్ యూత్ లీడర్గా కొనసాగుతా ఉన్నా. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి 8th, ఒక అబ్బాయి 7th. మరి ఈ యొక్క శుభ సందర్భంలో మేము గెట్ టుగెదర్ ఎప్పటి నుంచో పెట్టుకోవాలని మా ఫ్రెండ్స్ చాలా ట్రై చేస్తూ ఉన్నారు. అది చివరికి ఈ విధంగా 20 సంవత్సరాలకు కుదిరింది మేడం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నా మిత్రులు ఎంతో చర్య తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. వారికి నా యొక్క అభినందనలు. మీ యొక్క ఎప్పటికీ మీ గురించి ఎప్పటికీ మా పిల్లలు కూడా చెప్తాం మేడం. నేను అదేవిధంగా సుబ్బలక్ష్మి మేడం కానీ మరి రాధారాణి మేడం ఒక విషయం చెప్పేది ఎప్పటికీ, అరే మీకు ఇప్పుడు తెలియదు, ఎప్పుడు లొల్లి చేస్తూ ఉంటారు, మీకు ఒక 20 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మీ విలువైన మీ సంగతి తెలుస్తుంది, మీకు ఆ కష్టాలు అప్పుడు చూస్తారు కానీ ఇప్పుడు చూడరు అని చెప్పి, మీకు ఇప్పుడు మీసాలు వస్తా ఉన్నాయి, దేశానికి కనవడం అని చెప్పేసి అన్నారు మేడం. కానీ మీరు చెప్పింది చాలా నిజం మేడం. ఆ రోజు మేము 10th క్లాస్ చదువుతున్నప్పుడు మాకు సమయం అనేది, విద్య అనేది పూర్తిగా అవగాహన లేని వయసు. మరి ఈరోజు మేము మధ్యంతరంగా విద్యను ఆపేసి ఎంతో బాధపడతా ఉన్నాం మేడం. కాస్త పుస్తకంగా కుటుంబ అవసరాల కోసం మధ్యలో విద్యను ఆపేయడం జరిగింది. మరి మీ యొక్క స్ఫూర్తితోటి మధు సార్ గారు కానీ, వేదికపైన ఉన్నటువంటి నరసింహగౌడ్ సార్ గారిని, శర్మ సార్ గారిని అందరూ కూడా మీ యొక్క జ్ఞాపకాలు మాకు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. వాళ్ళ అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ఈ యొక్క పార్టీ ఇంతతో కాకుండా మళ్ళీ 5 సంవత్సరాల వరకు మళ్ళీ ఒకసారి చేసుకోవాలనేసి ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గురు పూజలకు నమస్కరిస్తూ ఈ యొక్క చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తా ఉన్నాను. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి మిత్రులకు మరియు గురువులకు బెస్ట్ ఆఫ్ లక్. మై నేమ్ ఈజ్ రాము. నేను ప్రజెంట్ ఆరోగ్య వైద్యులుగా ప్రజలకు సేవలు అందిస్తున్నాను. నాకు 2 పిల్లలు, బాబు, ఒక కొడుకు. అయితే 10th క్లాస్ విద్యార్థులు నా పూర్తి ఫ్రెండ్స్ మాకు అప్పుడు ఫీజు ప్రాబ్లం చాలా ఉన్నాయి. సహకరించుకుంటుంది ఎవరు అయినా దాన్ని గాథ చేసి మనం ముందుకు నడిపించినందుకు ఇటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. మా ఊరు చెలివిల్ల. నేను మార్చి నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు పండుగలు చేస్తుంటాను. ఏళ్ళ పండుగలు చేస్తుంటాను. ఆ తర్వాత నేను ఫర్నిచర్ షాప్లో మొబైల్ పండుగ చేస్తున్నాను. అట్లే ఉంది మేడం. చదువు లేకపోయినా మేడం సంస్కారం అయితే నేర్చుకున్నాం ఇవాళ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
నా పల్లెపాడు గంగన్న, నేను ప్రస్తుతం టైలర్ పని చేస్తున్నాను. గురువులకు ధన్యవాదములు. నా పేరు వచ్చేసి బాలరాజు. ఈ ఊళ్ళో వచ్చేసి వ్యవసాయం చేసుకుంటాం. గురువులకు పాదాభివందనాలు. నా తోటి విద్యార్థులకు ధన్యవాదాలు. నా పేరు ధర్మన్న. నేను జానపేట మాది. నేను ఇప్పుడు అగ్రికల్చర్లో హలో, నా పేరు సంపత్ కుమార్. మరి తెలివి దగ్గర నేను ఎంఎస్సీ గారు జరుగుతున్నాను. పెస్టిసైడ్ కంపెనీలో జాబ్ చేస్తున్నా. నాకు 2 పిల్లలు, 2 కొడుకులు. సార్ అండ్ ఇంద్ర రావు సార్, నరసింహ గౌడ్ సార్, ఇంద్ర రావు సార్. మేము 10th బ్యాచ్ వెళ్ళిపోతుంటే జాయిన్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు 3 years మనకు టీచ్ చేసినాం. అదే నా పేరు శంకర్, మాది జానంపేట. మాది బేసికల్గా అగ్రికల్చర్ అండ్ ఆర్టిజన్స్ ఫ్యామిలీ. అమ్మ నాన్నలు పుట్ట వాళ్ళు కొని బతికేవాళ్ళు. నాది ఫస్ట్ నుంచి 10th వరకు పెబ్బేర్లోనే, అలాగే ఇంటర్మీడియట్ కూడా పెబ్బేర్లోనే. ఆ తర్వాత సిల్వర్ జూబ్లీ కాలేజ్కి వెళ్ళడం జరిగింది కర్నూలు. అక్కడ 1 year డిగ్రీ అయిపోయాక డిస్కంటిన్యూ చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ పీజీ ఎంఏ ఎకనామిక్స్లో సీట్ వచ్చింది. 5 years కోర్స్ అది. అక్కడ 5 years అయిపోయాక తర్వాత ఎంపీలు కూడా అక్కడనే చేయడం జరిగింది. ఎంపీలు చేసి టీచర్ సబ్మిట్ చేసినాక ఏఎస్ఓ నోటిఫికేషన్ వచ్చింది, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్. దాంట్లో క్వాలిఫై కావడం ద్వారా శ్రీరంగపూర్ మండలంలో 4.5 years వర్క్ చేశాను. అక్కడ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా న్యూఢిల్లీలో వర్క్ చేయడం జరిగింది 1.5 year. రీసెంట్గా జూనియర్ లెక్చరర్గా పాండల్ కాలేజీలో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు 2025 March 30 నుంచి అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ఇక విద్యాభ్యాసము అనుభవం 10th క్లాస్. నా మనసుకు బాగా దగ్గరైన ఒక గురువు శశికళ మేడం పేరుని ఎందుకు తీసుకోవడం జరుగుతుంది అంటే, I have never seen anybody was beaten by శశికళ మేడం. ఎవరినైనా కొట్టంగా మీరు చూసారా? సరే, కొడితే చెడ్డ గురువులా అట్లా కూడా కాదు. వ్యక్తిని ట్రీట్ చేస్తున్నాము, ఎదుటి వ్యక్తి అనుగుణంగా మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది మేడము చూపిన మార్గం. దాదాపు అది అలా కంటిన్యూ అయింది నా లైఫ్ మొత్తం. తిరిగి మళ్ళీ నేను ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చినప్పుడు ప్రతి క్షణము శశికళ మేడం లాగా ఉండాలని ప్రయత్నిస్తా, ఫెయిల్ అవుతున్నా. ఎట్లా అంటే 20 అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే రంగస్థలం సార్కు తెలుస్తుంది, శర్మ సార్కి. రంగస్థల లక్షణాలు, ఉపాధ్యాయుని లక్షణాలు దగ్గర సేమ్. మన ఆహార్యము, ఆంగికము, వాచికము, రసపోషణ ఇట్లాంటి లక్షణాలు అన్నీ కలిపి ఉన్నప్పుడు మంచి ఉపాధ్యాయునిగా బయటపడడం జరుగుతుంది. మేడము తను చెప్పే లాంగ్వేజ్ కానీ, చెప్పే విధానం కానీ అలా చెప్తుంటే మనకు స్టోరీ లాగా మైండ్లకు ఇట్లా మెల్లగా ఎక్కేది. చాలామంది లెక్చర్లు విన్నా నేను, దాదాపు యూనివర్సిటీలో ప్రొఫెసర్ల కానుంచి పెద్ద పెద్ద లెక్చర్ల కానుంచి విన్నా. కానీ 10th క్లాస్లో శశికళ మేడం చెప్పిన లెసన్స్ ఇంకా గుర్తున్నాయి అంటే మేడం చెప్పిన విధానమే. సో ఆ విధానం నేను ఎప్పుడు రోజు మొత్తం టెక్స్ట్ మ్యాథ్స్ చూసేవాళ్ళం. కానీ అలా క్లాసు మొత్తం ఎక్కొట్టిన వాళ్ళు కూడా శశికళ మేడం క్లాస్కి వచ్చేవాళ్ళు. క్లాసుకు మొత్తం ఎక్కొట్టిన వాళ్ళు కూడా శశికళ మేడం టీచర్ చెప్పిన ఆ ఇంగ్లీష్ నాన్ డీటెయిల్ లెసన్ చెప్తుండే మేడం. మీరే భార్య సార్ పర్వతీసిన చెప్తుండే, ఇంకా సోషల్ చెప్తుండే. ఆ క్లాస్లోకి వచ్చేవాళ్ళు. అంటే ప్రేమతో ఎదుటి వ్యక్తిని ఎంత దగ్గర చేసుకోవచ్చో మేడంని చూస్తే మనకు అర్థమవుతుంది. నేను ఈ మేడం గురించి దాదాపు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో లేదంటే ఓయూలో పిహెచ్డీ కూడా చేశాను మేడం. పిహెచ్డీ కూడా కంప్లీట్ అయింది. ఎక్కడ ఎదురైనా ఒక ఉపాధ్యాయుని లక్షణాలు ఎట్లా ఉండాలనో అనే చర్చ వచ్చినప్పుడు మేడం రెఫరెన్స్గా తీసుకొని చెప్తా. ఇప్పటికీ కూడా స్టూడెంట్స్కి మేడం గురించి చెప్తా.
ఇది 10th క్లాస్లో ఒక ఉపాధ్యాయులు ఒక గురువు నుంచి నేను నేర్చుకున్న అనుభవం. తర్వాత యూనివర్సిటీలో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క గురువు ఉంటారు. నాకు ఆర్విజయ్ సార్, ప్రొఫెసర్ ఆర్విజయ్ సార్ అని దాదాపు మ్యాథ్స్కు మనం అందరం లైఫ్ సెటిల్ కాదు, మ్యాథమెటిక్స్ రాకపోతే లైఫ్ ఆడనే ఆగిపోతుంది. మ్యాథ్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం ద్వారా రాత్రి బాల్ నిద్ర అవ్వకుండా మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం వల్ల ఇప్పుడు నాకు 3 జాబ్లు వచ్చినాయి. మ్యాథమెటిక్స్ రాకపోతే నా లైఫ్ ఎక్కడో ఆగిపోతుండే. సో నా లైఫ్ సెటిల్ చేయడంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక వ్యక్తి ప్రొఫెసర్ ఆర్విజయ్. ఆయన్ని నేను ఈ సందర్భంగా తలుచుకొని ఆయనకు ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక దాదాపు మనం 35-36 ఏజ్లో వచ్చినాం. లేటెస్ట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారము భారతీయ సగటు జీవ ప్రమాణం ఆయుష్ ప్రమాణం 70 సంవత్సరాలు మగవాళ్ళు, 73 సంవత్సరాలు ఆడవాళ్ళు. అంటే దాదాపు 50% ఓకే, 50% అయిపోయింది. 20 తర్వాత కలుసుకున్నాం. హిందూ సాంప్రదాయాల ప్రకారంగా చూసుకున్న ప్రతి మనిషి 5 దశలు దాటుతాడు. కౌమారం, బాల్యం, యవ్వనం, వనప్రస్థం, గృహస్థం, వనప్రస్థము, సన్యాసం. మనం యవ్వనం దాటేసి గృహస్థంలోకి వచ్చినాం. పిల్ల పాప సంసారంతోనే ఉన్నాం. అయితే ఇంత లేట్ కాకుండా నెక్స్ట్ ప్రతి సంవత్సరం మనము కలుసుకునేటట్టు ఏదైనా ఆర్గనైజేషన్ ఒక బాడీ క్రియేట్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఒక స్ట్రక్చర్ ఉంటే అది ఆ పని మీదనే ఉంటుంది, తర్వాత దాన్ని అట్నే కంటిన్యూ చేస్తాం. ఇది కేవలము నీవు బాగున్నావా నేను బాగున్నా ఇంతకు ముక్కలు తినిపోయేది కాకుండా ఒక పరిచయం స్కిల్స్ ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పారు, శ్యామల కానీ కొంతమంది మిగతా వాళ్ళు చెప్పిండ్రు. సో వాళ్ళతో పరిచయం ఏర్పాటు చేసుకొని వాళ్ళు లైఫ్ ఎట్లా లీడ్ చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది, ఇట్లాంటి పరిచయాలు ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు మాట్లాడుకోండి. ఈ జస్ట్ ముఖ పరిచయాలతో కాకుండా ఇంకా కెరీర్ సెటిల్ చేసుకునే విధంగా ఇంకేమైనా కన్వర్సేషన్ ఉంటే వాటిలో కూడా ఎంగేజ్ కాదని మా మిత్ర బృందానికి తెలియజేస్తున్నాం. ఫైనల్గా థ్యాంక్ యూ ఆల్. నా పేరు తులసి కుమార్ చెప్పారు. ఒక ఎలక్ట్రికల్ షాపు అండ్ వర్క్ నడిపిస్తుంటా. ఒక 20 years నుంచి మా షాప్ మెయింటైన్ చేస్తున్నాను నేను. నా పేరు రాము పెద్దమారు. మనకి ఇంతటి చల్లని. నా పేరు శేఖర్. గురువులందరికీ నమస్కారాలు. అందరికీ మాతోటి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి గర్ల్స్కి అందరికీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నేను చేసేది వ్యవసాయం. ఇంతకుముందు గురుకులలో జాబ్ చేస్తుంటే కొన్ని కారణాల వల్ల జాబ్ మానేసిన. ఇప్పుడు ప్రజెంట్గా ఇంటి దగ్గర పరిస్థితుల వల్ల ఇంటి దగ్గరనే వ్యవసాయం చేస్తున్నాను. థ్యాంక్ యూ. చంద్రశేఖర్, ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తాను. भाई शागापुर నేను ఫార్మా కంపెనీలో చేస్తాను. షాద్నగర్లో. హలో, నా పేరు దినేష్. నేను మటన్ షాప్ చేస్తాను. గురువులందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్. నేను ఆర్టీసీలో జాబ్. గురువులకి నా పేరు విజయ్, చాగపురం, డ్రైవర్. ఈశ్వర్ గౌడ్, గోవర్ధనగిరి. నేను వచ్చేసి ట్రావెల్స్ నడుపుతుంటే ఇప్పుడు వచ్చేసి వేరే బిజినెస్ వెళ్ళిపోయాను. ఇప్పుడు వచ్చేసి సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. పనిచేస్తున్నాను. కాకపోతే అంటే సత్సంగ మందిరంలో సార్వాలు ఎలా చెప్పారో క్రమశిక్షణ అదేవిధంగా కూడా మనకు సత్సంగ మందిరం అనేది సత్సంగ మందిరంలో నేను పనిచేస్తున్నాను, అక్కడే ఉంటున్నాను. అందరూ మనకు బోధించేది ఏంటంటే మనకి ఎంత సంపాదించినా ఎంత చేసినా కానీ మనకు రాని కాలం ఏంటంటే కాలం ప్రాణం. కాలం ప్రాణాన్ని మనము ఎప్పుడు కొనుక్కోలేము. కాకపోతే ఏంటంటే క్రమశిక్షణ విధానంలో కూడా
పాఠాలు చెప్పేటప్పుడు ఎలా చేసేవారు, ఎలా మీరు మనసులో మీకు భవిష్యత్తు ఎలా ఉంటుందని మనకు చెప్పేవారు స్కూల్లో. అది జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటాం. వాదింపుకోవడం జరుగుతుంది. సార్లకు, మేడంకి, తోటి విద్యార్థులకు ఆర్టికల్ టెక్నీషియన్ మహబూబ్ నగర్. మీరు ఎంతో అమూల్యమైన సమయం కేటాయించి మా కోసం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మేడం. అందరూ చెప్తున్నారు ప్రతి ఒక్కరు ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారు. నాకు కూడా శశికళ మేడం అంటేనే బాగా అభిమానం. అది ఎందుకో తెలీదు, స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడైనా మేడం రాసుకోవడం. కాకపోతే మేడం మమ్మల్ని గుర్తుపడదు కాబట్టి ఎక్కడ కూర్చోవడం మాట్లాడలేదు ఇప్పటివరకు. ఇక థ్యాంక్ యూ. నా పేరు రామచంద్ర. నేను ఓన్గా డయాగ్నోస్టిక్ సెంటర్ రన్ చేస్తున్నాను వనపర్తిలో. అనిత డయాగ్నోస్టిక్ సెంటర్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. మీరు ఎవరైనా వస్తే మీకు డిస్కౌంట్ ఇవ్వండి. గురువులందరికీ నమస్కారం. నా పేరు గోపి. నేను ఫార్మేషన్ కంపెనీలో ఏ రోజు అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తాను. భూషణ, శేఖర్, శ్రవణ్, మీకు బిగ్ హ్యాట్స్ అప్ అండి. ఎందుకంటే సారీ పర్వీన్, పావని ఎవరైనా మిస్ అయింటే క్షమించాలి. అంటే మనం 20 years తర్వాత ఇలా గ్యాదర్ కావడానికి ముఖ్య కారకం వీరు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి మనం చెప్పుకోవాలి. సో హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం అనుకుంటారు ఇంత గ్యాదర్ చేయడం. చాలా చాలా టఫ్ జాబ్ యాక్చువల్లీ ఇలా చేయడం అనేది. నాకు ఫేవరెట్ అంటే పాల్ సార్ యాక్చువల్లీ. అంటే నేను వచ్చిన 1 year ఉన్నాను, బట్ సార్తో నాకు కొంచెం ఎక్కువ అనుబంధం ఉండే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను సార్తో. అంటే రిమైనింగ్ మేడం వాళ్ళతో కూడా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. 20 years తర్వాత కలిసాము. ఇలా చూస్తూ ఉంటే జస్ట్ ఇక్కడికి వచ్చిన మినిటే నాకు అన్నీ రీక్రియేట్ అయిపోయినాయి. ఎలా అంటే అరే మొన్న అయిపోయి బయటకు వచ్చినామా, పాస్ అవుట్ అయ్యి అనే ఫీలింగ్ కలిగింది ఇక్కడికి రావడంతోనే. అంటే ఇంత గ్యాప్ ఉందనే ఫీలింగ్ అయితే ఏం లేదు. 20 years తర్వాత మనం కలుస్తున్నాం అనే ఫీలింగ్ అయితే ఏం లేదు. కొందరు నేమ్స్ గుర్తులేవు, సారీ. థ్యాంక్ యూ. పేరు వచ్చేసి శివకుమార్. నేను ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నా సంబంధాలు. నేను వచ్చేసి ఇప్పుడు వ్యవసాయం చేసుకోవడం నా కుటుంబానికి స్టార్టింగ్ ఉంది. అలవాటు లేదు మేడం మాట్లాడలేదు. ఆ పాటలు అసిస్టెంట్ చేసిన టీచర్స్ అందరికీ కృతజ్ఞతలు. యాక్చువల్గా ప్రజెంట్గా నేను ఒకేసారి ట్రైనర్గా చేస్తున్నాను. విజ్ఞాన క్లాస్లో మేడం నేను విజిట్ చేస్తున్నాను 2-3 times. నా కెరీర్ అయితే బీటెక్ చేసిన మేడం 2012లో పాస్ అవుతాను. తర్వాత కొన్ని నా కాంటాక్ట్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఫస్ట్ అవ్వలేకపోయినా. బట్ బయట ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి నాకు బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఉన్నందుకు ఆ క్వాలిఫికేషన్ తోటి పిఎల్సీ ఇంప్లిమెంట్ అయింది సార్ కొన్ని స్కూల్స్లలో, గవర్నమెంట్ స్కూల్స్లలో వొకేషనల్ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. సో ఆ స్కూళ్ళలో ప్రతి స్కూల్కి 2 grades అలాట్ చేశారు గవర్నమెంట్. సో అట్లా మాకు ఎలక్ట్రానిక్స్ అనే ఒకటి ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ మీద నేను బయట ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. సపరేట్ ఏదైనా కంప్లీట్గా వేసేసి ట్రైన్ ఓవర్ చేస్తున్నాను. అవన్నీ బిజినెస్గా ఉన్నాయి. సో అట్లా బ్యాక్ అండ్ అయ్యి మా మనకి దగ్గర ఉంటుంది. అది తీసుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ నా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకుంటున్నాను. ఇప్పటికీ నా పేరు నాగేశ్వర్ రెడ్డి. నేను పోల్ట్రీ ఫీల్డ్లో ఉన్నాను అండ్ చికెన్ సెంటర్ కూడా ఉంది పెబ్బేర్లో. నాకు 2 ఆడపిల్లలు. ఇంతే.
విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి 20 సంవత్సరాల తర్వాత ఉపాధ్యాయ బృందానికి నాతోటి విద్యార్థినులకు వచ్చినటువంటి వాళ్ళకందరికీ ధన్యవాదాలు ప్రత్యేకంగా. అలాగే నా పేరు బి శేఖర్, ఏ సెక్షన్. నేను చేసే వృత్తి అరబిందో ఫార్మాలో క్యూఏ డిపార్ట్మెంట్ క్వాలిటీ అష్యూరెన్స్. అండ్ అలాగే నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫామ్ తర్వాత జాబ్ ఎక్కడం జరిగింది. జాబ్ చేయబట్టి నేను 13 years అవుతుంది. అలాగే జాబ్తో పాటు మెడికల్ షాప్ కూడా పెట్టాను. అలాగే మెడికల్ షాప్తో పాటు జాబ్ అండ్ మెడికల్ షాప్. పొలిటీషియన్లు కూడా ఈ మధ్యనే ఎంటర్ అయ్యి మా ఊర్లో చాలా కార్యక్రమాలు చేపట్టాము. అలాగే మా వైఫ్ గవర్నమెంట్ టీచర్, మాది షాబాద్. నేను ఇక్కడే హాస్టల్లో ఉండి చదువుకునేవాడిని. కానీ నేను చదువుకునే వయసులో చాలా పూర్. కానీ ఇక్కడ అందరూ చాలామంది ఒక్కొక్కరికి ఒక ఫేవరెట్ అని చెప్పారు. కానీ నాకు అందరికి ఫేవరెటే. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మా ఊర్లో షాబాద్లో ఇంగ్లీష్ నరసింహగౌడ్ సార్ చెప్పారు. ఆ తర్వాత మా ఊర్లో 5th వరకు ఉంటే సార్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సార్ వాళ్ళ ఫాదర్కి రిక్వెస్ట్ చేస్తే హాస్టల్లో చేయించి మమ్మల్ని ఒక 20-30 మందిని మా ఊర్లో వాళ్ళని బీసీ హాస్టల్ ఉండేది. నేను విని సైలెంట్గా ఉండేవాడిని. ఆ తర్వాత వీళ్ళు చెప్పిన లెసన్స్ నాకు లైఫ్లో ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని ఎలా జాబ్ కొట్టాలని కాదు, ఎలా బతకగలగాలి అనేదే మెయిన్ టార్గెట్. మనం ఇప్పుడు నేను చేసేది ఇంకోటి, ఈ జాబ్ ఎక్కిన తర్వాత ఏదో నా కోసమే జాబ్ అని కాదు. నేను ఒక 30-40 మెంబర్స్ దాకా జాబ్ పెట్టించిన నా ఫార్మా ఫీల్డ్లోనే ఇప్పటివరకు. అలాగే ఇంకా చాలా ఊర్లో కూడా మేము సోషల్ యాక్టివిటీలో చాలా పాల్గొంటుంటాము. అలాగే మా ఊరు పక్కన కృష్ణ కూడా నా క్లాస్మేటే సర్పంచ్. అండ్ అందరు కూడా మా ఊరు పక్కన ఇంకో సర్పంచ్ రాలే. ఆ అబ్బాయి ఎమర్జెన్సీ మీద హైదరాబాద్కి వెళ్ళాడు. అలాగే మా ఫ్రెండ్స్ ఇది ఇంతమంది రారని చాలామంది అన్నారు. సార్ ఎవరు రారని చెప్పారు. కానీ 100% వస్తారని నేను చెప్పాను. 100% ఇక్కడ 100 మెంబర్స్ దాకా వచ్చారు. 130 స్ట్రెంత్, ఏ సెక్షన్ బి సెక్షన్ కలిసి 100 మెంబర్స్ దాకా వచ్చారు. మనకి చాలా ఖుషి. కానీ సార్ మేము గెట్ టుగెదర్ పెట్టుకున్నది ఏమైనా జరిగితే ఫండింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఏమన్నా ఎమర్జెన్సీ వస్తే వాళ్ళకి మేము సాయం చేయాలని అనుకుంటున్నాము. అలాగే ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తాం. అది ప్రతి నెల ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు ఒక జాయింట్ అకౌంట్ తీసి జాయింట్ అకౌంట్లో మనీ వేసి ప్రతి ఒక్కరు మంత్లీ 100, 50 ఎంతనే అండి మీకు తోచినంత 50 నుంచి మినిమం 50 మ్యాక్సిమం ఎంతనే వేసుకోండి. మనం జాయింట్ అకౌంట్ తీసి ఎవరికి మన దాంట్లో ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే మనం హెల్పింగ్ చేస్తున్నాం. అది మా ఎజెండా. థ్యాంక్ యూ సో మచ్. ప్రజెంట్ సర్పంచ్గా ఎలక్ట్ అయ్యాను 5 months బ్యాక్. సార్ మాకి అదే ఎలక్షన్కి డ్యూటీ పడ్డాడు. పెద్ద అదృష్టం నాకు. మరోసారి లేదు అట్లా కాదు, లేదు సార్ ఓన్లీ ఏమంటారు మేడం, పీఓగా వచ్చాడు, ఆర్ఓగా వచ్చాడు. తర్వాతకి వెళ్ళిపోయాడు. ఎలక్షన్ తర్వాత ఫోన్ చేసిండు, నువ్వే గెలుస్తావని చెప్పిపోయాడు సార్. థ్యాంక్ యూ సార్. అయితే సార్ వాళ్ళ గురించి చెప్పేదైతే మధు సారు కాంపౌండ్ వస్తున్నాడు అంటే చాలు, ఇంకెవరు అవసరం లేదు, ఇంక అందరూ క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోవాల్సిందే. అంత భయం సార్ మధు సార్ అంటే. తర్వాత శశికళ మేడం అంటే అందరూ ఇంకా లేరు. ఆమె క్లాస్ వచ్చిందంటే పండగ ఇంకా అందరికీ. ఇంకా ఆ క్లాస్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేవాళ్ళు. అందరికీ థ్యాంక్స్ మేడం. సుబ్బలక్ష్మి మేడం థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చదువు చెప్పారు అందరికీ. అయితే మేము పెద్దగా చదువుకోలేదు మేడం, డిగ్రీ వరకు చదివాం కానీ జాబు రాలేదు. తర్వాత పొలిటికల్గా పోయి లాస్ట్ టైము లాస్ అయ్యాను. ఒకసారి 83 ఓట్లతో ఓడిపోయాను. తర్వాతకి ఇప్పుడు 253 ఓట్లతో మెజార్టీతో గెలిచాను మేడం సర్పంచ్గా. అందరూ మీ దయ కూడా ఉంది మేడం. ఎందుకంటే క్రమశిక్షణ మెయిన్ ఇంపార్టెంట్. ఎలా ఉండాలో నేర్పించారు. చదువు ముఖ్యం కాదు నాకు తెలిసిన వరకైతే, క్రమశిక్షణ ముఖ్యం.
అయితే ప్రతి విషయము చెప్పారు కాబట్టి అది ఇప్పటికీ గుర్తుంది మేడం. సో థ్యాంక్ యూ మేడం. మీరు ఇంత టైం స్పెండ్ చేసి మధ్యాహ్నం వరకు వెయిట్ చేసి ఒక 6 months అయింది మేడం గ్రూప్ కాల్లో. అస్సలు మొండిగా పర్వీన్ మాత్రం చేస్తూనే ఉంది, ఏమైంది ఏం చేస్తున్నారు అని. తర్వాత శ్రావణ్ కానీ, జగదీష్ కానీ, నాగేష్ కానీ, మా వాడు రామచంద్ర కానీ అందరూ కలిసికట్టుగా చేశారు. అయితే డబ్బులు ముఖ్యం కాదు మేడం. అందరూ సారీ అని మర్చిపోయినా. అయితే డబ్బులు ముఖ్యం కాదు మేడం, ఎందుకంటే తలా ఒక చెయ్యి వేస్తే బాగుంటుంది అని చెప్పేసి తలా 3,000 వేశారు మేడం. అందరం 3,000 వేసుకొని చేశాము. ఒకరు ఇద్దరు ఇస్తే దానికి తృప్తిగా ఉండదని చెప్పేసి అందరం కలిసి వేసుకొని చేస్తున్నాం మేడం. అయితే కొందరు ఇవ్వని వాళ్ళు కూడా ఉంటే రమ్మని చెప్పాము మేడం. ఎవరి ఇబ్బంది వాళ్ళే ఉంటాయి కాబట్టి అందరినీ పిలిచాము. కాకపోతే ఇంకా ఒక 20-30 మెంబర్స్ రాలేకపోయారు. సో నెక్స్ట్ సిల్వర్ జిప్ ఉంటుందన్న శేఖరే చెప్తున్నాడు. ఆ సిల్వర్ జిప్ వరకు అందరం ఇలాగే ఉండాలని కోరుతున్నాం. మన ఉపాధ్యాయులు అందరు మనం కూడా మళ్ళీ వాళ్ళే వస్తారు. ఇంకా ఓకే అందరూ ఇంకా అంతా అయిపోయారా మాట్లాడి చూశాను అనమాట. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ హలో అందరికీ నమస్కారం. ఇంత మంచి ఆనందమైన సమయంలో మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఎంతో ఎఫర్ట్ పెట్టి మా కోసం 20 సంవత్సరాల తర్వాత మీరందరూ ఎన్నో మీ పనులు వదిలిపెట్టుకొని చాలా కష్టపడి ఎండాకాలం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు మిమ్మల్ని అందరినీ కలవడం, మా ఫ్రెండ్స్ ముఖ్యంగా లేడీస్ కూడా వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళ ఇంట్లో అంత చెప్పుకొని రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రూప్ ఇప్పుడు జరిగిన ఈ మీటింగ్ ఇది స్టార్టింగ్. తర్వాత ఇప్పుడున్న వాట్సాప్ గ్రూపు దీని ద్వారా ఫ్యూచర్లో మనం ఒక యాక్టివిటీ సోషల్ కార్యక్రమం అంటే కనీసం ఈ క్లాస్లో ఉన్న వాళ్ళకు నెక్స్ట్ ఏమైనా ఫ్యూచర్లో హెల్ప్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. ఇది స్టార్టింగ్ మాత్రమే. తర్వాత ఇంకా స్కూల్ విషయానికి వస్తే సార్ వాళ్ళందరూ నర్సబాబు వస్తారు, పిల్లలు వస్తారు, లాస్ట్ ఎండింగ్లో వచ్చారు. తర్వాత మన చాలా ఆయన మోటివేషన్ చాలా ఉపయోగపడింది అందరికీ. తర్వాత మన్నమ్మ మేడం ఎప్పుడు చెప్పేవాళ్ళు, తర్వాత రాధారాణి మేడం, సుబ్బలక్ష్మి మేడం, తర్వాత శశికళ మేడం, శ్రీనివాస సార్ జస్ట్ వాళ్ళు చదువుతున్నారు మంచిగా. వాళ్ళు రెడీ అప్పుడు ఏంటి చదవడం, అదే టైంలో చదువుతున్నారంటే వాళ్ళు అందరూ కంపల్సరీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇష్టపడతారు. అది నేను గమనించిన. సో మీరు అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా అయింది. సభకు నమస్కారము. ఇక్కడ ఆసీనులైనటువంటి నా తోటి ఉపాధ్యాయులకు వందనములు, నా ప్రియమైన విద్యార్థులకు ఆశీస్సులు. మరి మీరు ఈ ఎండాకాలంలో ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసేసి మా మనసులను చాలా చల్లబరిచారు. మీరు పిలిచిందంటే ఈ అభినందనలు. మరి ఇంత గొప్ప ఆపర్చునిటీ అంటే ఈ అవకాశం ఇచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు మీ అందరికీ. మీరు ఏవేవో పేర్లు చెప్పారు కదా, అందరికీ కూడా. మరి ఇక్కడ మీరు వచ్చేసేసి జాబ్లో సెటిల్ కాలేదని మీరేమీ ఇది కావద్దు. ఎందుకంటే బిజినెస్ చేస్తున్నాం, మెడికల్ షాప్ పెట్టినాం, అగ్రికల్చర్, హార్టికల్చర్ ఇవన్నీ చెప్పారు కదా, నాకు చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే ప్రతిదాన్ని మనము ఏ రంగం ఉందో దాన్ని యూజ్ చేసుకోవాలి. చాలామంది అమ్మాయిలు హౌస్ వైఫ్ అని చెప్పారు, కానీ అక్కడ వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడుతున్నారు అనుకుంటా. ఎట్లా అంటే మరి హౌస్ వైఫ్ అంటే ఏదో జస్ట్ 1 గంట 2 గంటలు చేసేది కాదు, దినమంతా వర్క్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకు ఒక్కసారి క్లాప్స్ కొట్టండి, నిజమేనా కదా? ఎందుకంటే వాళ్ళు పేరెంటింగ్ బాగా చేస్తారు, అంటే పిల్లల్ని బాగా జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ అవసరాలు ఏంటివని. అదే ఒక ఉద్యోగం చేసే మహిళ కనీసం 1 hour అన్నా స్పెండ్ చేయండి. మీరు ఎంత జాబ్లో ఉండండి, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా 1 hour అన్నా వాళ్ళతో స్పెండ్ చేసేసి మాట్లాడుతుంటే వాళ్ళకి ఏమవుతుంది, మా నాన్న మా మమ్మీ మమ్మల్ని గమనిస్తుంది, మరి వాడు తప్పుదోవ పట్టడానికి అనేది అవకాశం లేదు. మరి ఎంత మనం హై పొజిషన్కి వచ్చినా నిన్న మొన్న న్యూస్ చూస్తుంటే చాలా అటువంటి సిచ్యువేషన్ రాకుండా ఫస్ట్ మన ఫ్యామిలీని సెట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా సొసైటీ ఏమైపోతుంది,
100% సెట్ అయిపోతుందని అనుకుంటాను. మరి మనం పట్టించుకోకపోతే వాళ్ళు ఏమవుతారు, సొసైటీకి చాలా హార్మ్ఫుల్ చిల్డ్రన్గా అవుతుంటారు. మరి అటువంటి వాటిని కాకుండా నేనేం చేయలేను, నాకేమని కాదు, మన ఫ్యామిలీ నుంచి వచ్చే పిల్లల్ని మనం సెట్ చేసుకున్నామంటే మనకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మంచి సొసైటీ ఉంటుంది, మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు నా ధన్యవాదాలు. నమస్కారాలు. ముందున్న విద్యార్థులకు శుభాభినందనలు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేయడం చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని అందరూ చూస్తే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. 17కు అన్నారు కదా, నేను మిస్ అయిపోతున్నాను అనుకున్నా. హైదరాబాద్ వెళ్తున్నాను, రాదు కదా విద్యార్థులు అని చెప్పిన తర్వాత ఈ రోజు అన్నందుకు చాలా హ్యాపీ అయింది. మిమ్మల్ని అందరినీ కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా మంచి పొజిషన్లోకి వెళ్తూ సమాజం మనకేమి ఇచ్చింది, మనమేమి ఇస్తున్నామని ప్రతి ఒక్కరం అనుకుంటే మీరు సొంతంగా ఉపాధి చేసినంతో మీరు ఇతరులకు కూడా ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. మనకి అన్ని వేరే వాళ్ళు మనమే ఒకరికి ఉపాధి కల్పిస్తూ మీరు కూడా ముందు భవిష్యత్తులో ఇంకా మంచి మంచి స్థాయికి ఎదగాలని, ఫస్ట్ హెల్త్ ఆరోగ్యం ఇంపార్టెన్స్, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇప్పుడున్న పొజిషన్లో మంచి ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యంగా ఐరారోగ్యాలతో ఐశ్వర్యాలతో ముందు భవిష్యత్తు ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కువ టైం లేదు. మీకు మళ్ళీ మిస్ అయితే అనుకున్నాం. ఎందుకంటే నా 30 సంవత్సరాల విద్యార్థులు కూడా అక్కడ ఇంకోటి గెట్ టుగెదర్ చేస్తున్నారు. రాఘవేంద్ర స్కూల్లో విద్యార్థులు నాకు గెట్ టుగెదర్ చేస్తున్నారు. వాళ్ళను వదిలిపెట్టాలా, మిమ్మల్ని వదిలిపెట్టాలా, అయోమయంలో పడిపోయినా నేనుండి బాబు మీరు ముఖ్యమే, వాళ్ళు ముఖ్యమే, నేను తొందరగా అయితే వెళ్ళాలి, నాకు తొందరగా ఇచ్చేసి నేను వెళ్తాను మాట్లాడని చెప్పి తొందరగా సన్మానం చేసుకొని ఇక్కడికి వచ్చిన. అయితే ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపించిందంటే మీ చిలిపి చేష్టలు చేస్తుండే. మీరు ఇంతకుముందు మేము మాట్లాడుతుంటే వీళ్ళు మాట్లాడుతుంటే మీరు ఎట్లా చేసిండు, క్లాస్ రూమ్లలో ఏ విధంగా అయితే కొట్టుకున్నారు అదే విధంగా కొట్టుకున్నారు ఇప్పుడు మీరు. అదే నాకేమనిపించింది, నేను కూడా ఇప్పుడు ప్రజెంట్గా చేస్తున్నా కదా స్కూల్లో ఇట్లనే కొట్టుకుంటారు. పక్కన కూర్చుంటే అరే నువ్వు మాట్లాడా నువ్వేం చేస్తావు నువ్వు పోరా ఇట్లా కొట్టుకుంటారు చూడు. మీరు మళ్ళీ క్లాస్ రూమ్లో ఎట్లా ఉన్నారో అదే విధంగా అనిపించింది నాకు, క్లాస్ రూమ్లో బిహేవ్ చేసినట్లు అనిపించింది నాకు. అయితే నేను ఒక్కటి ఏం చెప్తున్నా అంటే నా అనుభవం పూర్తిగా ఒక మనిషి కష్టపడుతుంటాము కానీ పైసా సంపాదిస్తేనే మనం ఎదుగుతాం పైనకి. కష్టపడకుండా మనం పైనకి ఎదగాలి, వేరే వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన దాని మీద మనం ఎదగాలంటే ఎదగలేము. అది కాదు కూడా అది ఎవరో కోట్ల ఆస్తిపరులు ఉన్న ఆస్తిపరులు అయితేనే వాళ్ళు ఆ స్థాయికి ఎదిగిపోతారు. మనలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు, ఏమి లేని వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నేను మొదటి నుండి పిల్లలకు కూడా క్లాసులలో చెప్పిండా మీకు నేను ఈ విషయం. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుంటూనే మళ్ళీ ఏదన్నా ఒకటి ఉపాధి కల్పించుకుంటూ మనది మనం సంపాదించుకుంటూ పైనకి వస్తుంటేనే మనకు పైనకి కొనికే సాధ్యమవుతుంది. మనకు ఆత్మకు కూడా తృప్తి అనిపిస్తుంది, మనం సంపాదించింది మనం తింటున్నాము అని. నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే నేను చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చినా. నాకు ఎలాంటి ఆస్తులు ఆమ్దాన్లు తల్లిదండ్రుల ఆస్తులు కూడా లేవు. కష్టపడి కూలీ చేసుకొని కూడా బతికి పైనకి వచ్చినాం. నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నా, మీరు ఎవరైనా కూడా కష్టపడి మీరు చదువులు బంద్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, మేము ఇది చేస్తున్నాము అది చేస్తున్నాము, థ్యాంక్స్. కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, ధన్యవాదములు వాళ్ళకి. ఎందుకంటే మేము చెప్పిన విద్య మీకు లభించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది స్వశక్తులతో బతుకుతున్నారు. ఇంకా నేను ఏం కోరుకుంటున్నా అంటే మీరు వయసు అయిపోయింది మేము ఇట్లనే ఉండాలి అని అనుకోకూడదు. ఎప్పుడైనా కూడా చదువును కొనసాగించాలి. 45 ఏళ్ళ వరకు మనకు ఉద్యోగం వస్తుంది. చిన్న ఉద్యోగం అని మనం వదిలిపెడతాం, కానీ చిన్న ఉద్యోగం 10 రూపాయల నుంచి సంపాదించిన 10 రూపాయల నుంచి కష్టపడి సంపాదించిన మీరు కూడా ఇప్పటికి కూడా మనకు ఉద్యోగం రాదులే, ఇదే అయిపోయింది, పిల్లలు అయిండ్రు అంత అయిండ్రు ఇంకేం పట్టు అని అనుకుంటాం. కానీ ఒక్కటి చెప్తా, నేను వనపర్తి స్కూల్లో చెప్పేటప్పుడు ఒక ఆమెకు మన్మరాళ్ళు ఆమె హిందీ ఎగ్జామ్స్ రాసి కాముకున్నదంట. అయితే నేనేం చెప్పిన, డిఎస్సి పడ్డప్పుడు అమ్మ రాయిపో అమ్మ నువ్వు అని చెప్పిన. రాయిపోయి నేనేం రాయాలమ్మ ముసల్దాన్ని, నాకేం జాబ్ వస్తుంది అన్నది ఆమె. అంటే నేను ఇడవను, మీకు తెలుసు కదా, నేను ఏంటన్నా చెప్తే నేను ఇడవను, అది చేసేంత వరకు ఇడవను నేను.
అయితే నేనేం చెప్పి నువ్వు ఒక్కసారి పరీక్ష రాకుండా రాకపోని వస్తే నీ అదృష్టం అని చెప్పిన. ఆమెకు డిఎస్సీలో నెంబర్ 1 జాబ్ వచ్చింది, గ్రేడ్ 1 జాబ్ వచ్చింది ఆమెకు తెలుసా. ఆమె నేను ఎక్కడున్నా వేరే ఊర్లో ఉంటే ఫస్ట్ నన్ను వచ్చి కలిసింది. అట్లా మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా కూడా చదువును కొనసాగించుకుంటూ ఉండి ఉద్యోగం కోసానికి అప్లై చేసుకుంటూ ఉండాలి. అంటే ముఖ్యంగా మన పేరెంట్స్, మీ తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు లేనిది ఈ లోకంలో ఎవ్వరు లేరు. తల్లిదండ్రుల తర్వాతనే దేవుడు. నేను ముఖ్యమైన సూచన ఏం చెప్తున్నానంటే మీ తల్లిదండ్రులను మీరు మంచిగా చూసుకోండి. కొంతమందిని చూస్తున్నాము తల్లిదండ్రులను విడగొట్టి నీవు 2 నెలలు అంటున్నారు. కానీ వాళ్ళ జన్మనీయకుంటే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉండము, అసలు ఈ భూమి మీదకి రాము. ఫస్ట్ తల్లిదండ్రి, తర్వాత దేవుడు, తర్వాతనే అంత సొసైటీ. కాబట్టి మీరు దయచేసి నేను కోరుకునేది ఏంటంటే మీ పేరెంట్స్ని మీరు మంచిగా చూసుకోండి, కన్న తల్లిదండ్రులు మంచిగా చూసుకోండి. ఇంకోటి మీ పిల్లలకు కూడా మంచి అలవాట్లు నేర్పండి. మీరు మంచిగా ఉంటే మీ పిల్లలు మంచిగా ఉంటారు. కాబట్టి నేను ఒక్కటే, మీరు ఇంకా కొంతమంది ఉద్యోగాలు లేని వాళ్ళు ఇంకా ఉద్యోగాలలో కావాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరు ఇంకా కష్టపడండి, చేయండి, ఉద్యోగాలు సంపాదించుకోండి. చదువు ఆపేసిన వాళ్ళు కూడా లేడీస్లలో చాలా మంది అంగన్వాడీ టీచర్లు వస్తారు. అంగన్వాడీ టీచర్లు కానిస్టేబుల్కి అప్లై చేసుకోవచ్చు, లేకుంటే ఏదైనా లోన్ పెట్టుకొని మిషన్స్ కుట్టుకోవచ్చు, మిషన్కు లోన్ పెట్టుకోవచ్చు. మిషన్లు వచ్చిన వాళ్ళు చదువును మాత్రం కొనసాగించకుండా ఉండకాకండి. ఆ స్రవంతి ఎవరు పర్వీను చాలా నా ఎంబడున్నారు, వాళ్ళు నా ఎంబడున్నారు, ఎప్పుడు నన్ను టచ్లో ఉన్నారు. ఏం చేయాలి, ఎట్లా చేయాలని. పర్వీను ఒక స్థాయిలో ఉంది, స్రవంతి కూడా ఒక స్థాయిలో ఉంది. అట్లా కావాలని ప్రతి గురువు, ప్రతి విద్యార్థి పైకి రావాలి. ఆ విద్యార్థి మాకు తెలియాలని మా కోరిక. మేము పైకి వచ్చినాము, మేము ఉద్యోగం చేస్తున్నాం మేడం సార్ అని చెప్తే మాకు అదే చాలు. మీరు లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు, కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను కోరుకునేది అదే. కాబట్టి మీరు అందరు కూడా ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అందరు కూడా మంచి స్థాయిలో ఉండి మళ్ళీ మాకు ఫోన్లు చేసి ఈ విధంగా మీరు ఎంత సంతోషంగా హాయిగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ మీ అందరి చల్లని వాతావరణాన్ని ఇచ్చినందుకు మనశ్శాంతిగా నేను భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. కలిసి పనిచేసినాం పోలీస్గా, మళ్ళీ కూడా ఇప్పుడు కలిసి పనిచేయబోతున్నాం. ఒక 4 ఉన్నాం ఇక్కడ, నేను, మనేమ టీచర్, ఇంద్రారావు సార్, నచ్చబాబు సార్. మేము మళ్ళీ కూడా ఒకే స్కూల్లో ఇప్పుడు ప్రెసిడెంట్గా వర్క్ చేయబోతున్నాం. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన అంటే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వేరే స్కూల్లో పనిచేసి ఒక 5 సంవత్సరాలు ఫారిన్ సర్వీస్లో, అంటే అమ్మాయిలకు చాలా 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 ప్రయోజనాత్మకమైన పని చేసే ఒక పోస్ట్లో పనిచేసి 5 సంవత్సరాలు పనిచేసి మొన్ననే రిలీవ్ అయ్యి మళ్ళీ మన స్కూల్లోనే జాయిన్ కావడం జరిగింది. ఓ రకంగా ప్రిపేర్ తీసుకోవాలా వద్దని ఆలోచన వచ్చినప్పుడు మేము గర్ల్స్ హై స్కూల్లో 9 ఇయర్స్ పనిచేసాం. 9 ఇయర్స్ పనిచేసినా ఏ క్లాస్ చూసినా 100 మంది స్టూడెంట్స్ నాకు ఏ క్లాస్లో. నేను మళ్ళీ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. నేను మళ్ళీ శశికళ మేడం ఇక్కడ నుంచి గర్ల్స్ హై స్కూల్కి పోయినా 15 ఏళ్ళు కలిసి పనిచేసినాం ఇద్దరు. అయితే ఆ 9 ఇయర్స్లో అంతమంది అమ్మాయిలని దాదాపు 1000 మంది పైన మేము ఉన్నప్పుడు ఆమె చేసినాం. కానీ మళ్ళీ ఆ తిరిగి ఆత్మీయత ఈ విధంగా అన్నది ఇంతవరకు జరగలేదు అక్కడ. అంటే మేబీ ఆడపిల్లలు కావచ్చు, వాళ్ళు అందరు కలుసుకోవడం ఇబ్బంది అవుతుండొచ్చు. కానీ ఇక్కడ వరుసగా నడుస్తుంది. ఇప్పటికి నేను 4వ ఇది, నేను పనిచేసిన 6 బ్యాచ్లలో 4వ బ్యాచ్ మీద. అంటే ఆత్మీయత అనేది పెబ్బేర్లో బాగుంటుందేమో మరి. దాంతోపాటు ఇందాక మీరు మాట్లాడిన మాటల్లో ఒక మాట బల నచ్చింది నాకు. చదువు రాలేదు కానీ సంస్కారం వచ్చింది. నిజం, చదువు వచ్చినా రాకుండా సంస్కారం ఉండాలి ప్రతి మనిషి. అది నేర్పడానికి తల్లిదండ్రుల తర్వాత ముఖ్య భూమిక వహించేది ఉపాధ్యాయులు. సంస్కారం అంటూ ఉన్నవాడు ఏడైనా బతకగలుగుతాడు. వాళ్ళ నుంచి ఎలాంటి హాని సొసైటీకి ఉండదు. ఒక మనిషి ఉన్నాడంటే అంటే మంచి జరగకుండా చెడైతే జరగకూడదు కదా. అలా సంస్కారం ఉన్న మనుషులతో ఉండడం అనేది ఎప్పటికీ ఎవరైనా ఆశిస్తాం. మీ మధ్యలో కూడా ఇంతమంది అమ్మాయిలు నిజానికి హౌస్ వైఫ్స్ అని చెప్పిండ్రు, రకరకాల పనులలో ఉంటున్నారు. సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా ఆనందదాయకం. ఈ టీంని ఇలాగ ఈ టీం స్పిరిట్ అలాగే ఉంచుకోండి. మీ ఆశయాలు బాగున్నాయి, ఇద్దరు చనిపోయినరు, వాళ్ళకి సాయం చేయాలి, తర్వాత కూడా మేమంతా కూడా కలిసి వర్క్ చేయాలి, ఒక ఫౌండేషన్లో ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా చాలా మంచి ఆశయాలు. కాకపోతే అనుకోవడం
దాదాపుగా ప్రతి మా నేను చదువుకున్న డిగ్రీ బ్యాచ్లలో కూడా ఇలాంటి ఆలోచన జరిగాయి, కానీ ఎందుకో సక్సెస్ కాలేదు. ఎందుకంటే దాన్ని ఎప్పుడు పట్టించుకుని ఒక మనిషి అంటూ ఉంటారు. కేవలం ఇప్పుడు అనుకోని మళ్ళీ 2 రోజుల తర్వాత ఏముందిలే ఇంతేలే. నిజంగా డబ్బు పెట్టాల్సింది వచ్చినప్పుడు అసలు రూపం బయటపడుతుంది. మనీ ఇవ్వాల్సింది వచ్చినప్పుడు ఉట్టి మాటలు మస్తు మాట్లాడవచ్చు, కానీ ఎవరైనా వాళ్ళ సొంత కష్టార్జితం వచ్చి ఇవ్వాలన్నప్పుడు, ఇంకొకరికి అది షేర్ చేయాలన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పుడు ఎన్నో సాకులు వస్తాయి. అలాంటిది కాకుండా ఒక మాట అంటూ అనుకుంటే ఆ మాట మీదే ఉంటుంది. అదేవిధంగా మిస్యూజ్ అనేది చేసుకోవద్దు ఏ ఫ్రెండ్షిప్ అనేది. కొన్ని చూసినాం, గెట్ టుగెదర్ జరిగిన తర్వాత కూడా కొన్ని అసలు ఊహించని సంఘటనలు కూడా జరిగిన సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటివి మాత్రం మిస్యూజ్ చేసుకోవాలి. మన మీద నమ్మకంతో మన ఫ్యామిలీస్ అంటూ ఉంటాయి కాబట్టి అలాంటి మిస్యూజ్ ఎవరు చేసుకోవద్దు. ఈ ఏర్పడిన ఈ మంచి టీంని ఇదే టీమ్ స్పిరిట్తో ముందుకెళ్ళి సక్సెస్ఫుల్ అయిన పనులు చేయండి. దాంతోపాటు 35 years వచ్చినాయి, మేము ఏం చేయాలి, ఇంకేముంది మా దించే లైఫ్, ఇది మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ప్రతి మనిషి నిత్యం పోరాటమే. జీవితం అనేది ఒక పోరాటమే. ఏది చేయకుండా ఏదోటి చేయాలన్న తపన లేకుండా ఏ పని సాధ్యం కాదు. ఈ రోజు ఈ స్టేటస్ ఉంది కదా, ఇది ఎప్పటికే ఇది ఇంతే అని మాత్రం మైండ్లో మాత్రం తెచ్చుకోవాలి. నేను ఇంకా ముందుకెళ్ళాలి, నేను ఇంకా బాగుపడాలంటే ఏం చేయాలని ఆలోచించాలి తప్పే. ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు, కొన్ని ఎన్ని లక్షల కోట్లు ఉంటాయి, ఊకుంటున్నాడా? ఖాళీగా ఉంటున్నాడా? ఉండడు కదా. ఇంకేం చేయాలని ఆలోచిస్తున్నాడు, ఇంకా ఏ విధంగా ఎదగాలని ఆలోచిస్తున్నాడు. సో ఇక్కడికే సేవలు, ఇది ఇక్కడికే మేము ఇంతే స్టాగ్నెట్ మాత్రం ఎవరు కాకండి. ప్రవహించే నీటికే విలువ ఉంటుంది. ఒక దగ్గర మడుగులా పేరుకున్న నీటికి కొన్ని రోజులు ఇదేమవుతుంది, పాకన పడుతుంది. సో అలాంటివి కాకుండా నిత్యం ఫ్లో అవుతూనే ఎదగడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎదుటి మనిషి మనం నేర్చుకోగలిగితే మనకి ఎదురైతున్న ప్రతి మనిషి లోపల నుంచి కూడా వాళ్ళ లోపల ఉన్న పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకోవాలి. ముందు తీసుకోవాలన్న ఉన్నారా 10 నిమిషాలు రాకు ఫోటో కోసం చిన్న అమ్మాయిలో అంటే ప్రోగ్రామ్ అయిపోతలేదు ఎక్కడ గ్రూప్ ఫోటో కోసం కేవలం పాజిటివ్ మాత్రం గుర్తించాలి. దాన్ని మనం కూడా యూటిలైజ్ చేసుకుంటాం. అలా ఉన్నప్పుడు నేర్చుకునే తపన ఉన్నప్పుడు మాత్రమే ఆ మనిషి ఎదగడానికి అవకాశం ఉంటుంది. మీరంతా చేసిన ఈ ప్రయత్నం మా అందరినీ కలపడం, మా అందరం కలవడం కూడా మాకు చాలా సంతోషం. కాగా మా మదర్ నన్ను చూస్తుంటాం, చుట్టాం కాబట్టి ఎప్పుడో 50 ఫంక్షన్లో చూస్తుంటా. ఈ గెట్ టుగెదర్లో మొత్తానికి 2 ఏళ్లలో 4 సార్లు చూస్తున్నాం. సో ఇట్లా శశికళ మేడం సార్ని కలవడం కష్టమే. సో మా అందరినీ కూడా కలిపి మీ అందరినీ ఈ విధంగా చూసుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు, మీతో మాట్లాడడానికి ఇంతసేపు మీకు ఏది అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసం అని అనకూడదు. ఎందుకంటే కానీ ప్రతి మనిషి కూడా పుట్టుడు నుంచి చనిపోయే వరకు విద్యార్థి. తాను తెలియని విషయాన్ని ఎన్నో తెలుసుకోగలుగుతాడు, దాన్నే విద్యార్థి తింటారు. చాలామంది ఏమంటారు, నా వయసు అన్న పిల్లలు ఉద్యోగాలు చేస్తూ నాకేం పంపించారు, కానీ అది తప్పు. ఎప్పుడు కూడా ప్రతి మనిషి కూడా విద్యార్థి. తాను బతికినంత కాలం కూడా ఏదో తెచ్చుకోవాలి, ఏదో చెయ్యాలి, కోరికలు నేర్చుకోవాలి మనిషి. అయితే మనం ఎన్నిసార్లు ఎన్ని మీటింగ్లో ఇదే చేస్తున్నాం. మన పిల్లలు మీరంతా కూడా మా పిల్లలే ఎక్కడ, మీరు ఎంత గొప్పవాళ్ళైనా మా సొంత పిల్లలు ఎంతో మా పిల్లల్లో ఏదైనా పాతైనా పేరైనా మేము తలుచుకోం. కానీ మీలో ఎవరికి ఉద్యోగం వచ్చినా, ఎవరు గొప్పవాళ్ళైనా మిమ్మల్ని తలుచుకొని ఎక్కువ సంతోషం పడేవాళ్ళే ఉపాధ్యాయులు. అంటే మీ సంతోషం మా సంతోషం. మీ తండ్రులు అందరూ కానీ మేము ఎక్కువ చాలా సంతోషపడతాం. కానీ మన పిల్లలకు మనం విద్య చేపిస్తున్నాం, ఒక్కొక్క పాఠశాలను నేర్పిస్తాం, కానీ సంస్కారం లేకుండా చెప్తాం. కానీ సంస్కారం నేను ఎక్కడ నుంచి వస్తుందంటే తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మన నష్టాన్ని మనం గమనిస్తారు. ఎందుకంటే మన నష్టం మన ముందరే ఉంటుంది కనుక మనము పెద్దవాళ్ళు నేర్చుకోవాలి. అదే సంస్కారం. ఉంటుంది పది మనిషి ఏదో సంపాదించుకుంటాడు, సంసారం నడుపుతున్నాడు, భార్యాన్ని కాపాడుకుంటాడు. కానీ సంస్కారం అనేది మనం తెచ్చుకునే శాంతమైన కాదు. మనం ప్రయత్నం చేస్తే మనం సంస్కారవంతం, మన పిల్లలు కూడా సంస్కారవంతులు అవుతాం. మన దగ్గర డబ్బు ఉన్నాయి, ఎంబీఏ చేసినా వాళ్ళు కలెక్టర్ అయ్యిండు, తహసీల్దారు, ఎంఈఓ అయిందంటే లాభం లేదు. వాళ్ళలో సంస్కారం లేకపోతే మనం తీరప్పుడు ఆ అవకాశం పిల్లలకి ఇవ్వద్దండి. మీరు సంస్కారం ఉండండి, మీ పిల్లలకు సంస్కారం చేయండి. మీ తల్లిదండ్రులైనా మీరు గౌరవం మన శతని కాదు, మనం జాతరని తెచ్చి మనము
మనం ప్రయత్నం చేయడం తప్పే. సాధ్యమైతే నిజాయితీగా బతకడానికి నేర్చుకోండి. ఇదే మనం కోరుకున్నాం. చక్కగా ఉపన్యాసం. అయితే మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఉండాలి, తినేటప్పుడు ఫస్ట్ ఉండాలి. ఎందుకంటే మేము మాట్లాడేవన్నీ కూడా శశిక టీచర్ చెప్పే, రాధాల టీచర్ చెప్పే, మనమ్మ టీచర్ చెప్పే, సార్ చెప్పే. నేను ఏం చెప్పాలి ఇప్పుడు? మీరు కూడా ఏమనుకుంటున్నారు అంటే నేను చెప్తుంటే ఏం సోదే చెప్పింది చెప్తున్నాను మీరు అనుకుంటారు. ఎందుకంటే ఇది ఏదైనా బోర్ వస్తుంది కాబట్టి. ఇప్పటికి కూడా మేము అనుకుంటాం, మేము మామూలుగా ఫిబ్రవరిలో మేము పనిచేసేటువంటి కాలం అంతా కూడా ఒక గోల్డెన్ పీరియడ్ మాకంతా కూడా. ఆ పిల్లలు కానీ మా స్టాఫ్ కానీ ఈరోజు నిన్నటి దాకా కూడా నేను చెప్పుకుంటా పిల్లలకి. మా 10th క్లాస్ బ్యాచ్ 150 పిల్లలు క్లాస్ చెప్తుంటే పిన్ డ్రాప్ సైలెన్స్ అసలు అట్లా ఉంటుండే అని చెప్పండి. అప్పటి విలువలు ఇప్పుడు లేవు. ఇప్పుడు అప్పటి విలువలు అనేవి అప్పుడు సార్ వస్తున్నాడు, టీచర్ వస్తూ ఉందంటే పారిపోతా ఉంది. ఇప్పుడు సార్ వస్తున్నాడు, టీచర్ వస్తున్నట్టే ఎవరికి సార్ ఎవరి టీచర్ మాట అనే పరిస్థితికి వచ్చాము. సిస్టమ్ మారింది. ఒక పిల్లోడు చదివింది నా స్టేజ్ మీద. అప్పటి టీచర్లు బాగా చెప్తుండ్రి, ఇప్పుడు టీచర్లంతా కూడా వస్తున్నారు పోతున్నారు చెప్పని. మేము కూడా దానికి అతీతులం కాము. ఇప్పుడు మేము చేసే పని కూడా అదే. మేము పనికి పోతున్నామంటే పనికి పోతున్నాం, మా డ్యూటీ నిర్వహించాలి కాబట్టి నిర్వహిస్తున్నాం, వస్తున్నాం. ఇంతకుముందు కొడతా ఉంటే తిడతా ఉంటే మీ పేరెంట్స్ వచ్చి కూడా కొట్టండి సార్, తన్నండి సార్ అని చెప్పని ఎన్నో మాకు చెప్పినటువంటి విశేషాలు ఉన్నాయి. ఇప్పుడు మేము మామూలుగా కట్టే పట్టుకుంటే మా మీద కేసు అవుతుంది మామూలుగా. కాబట్టి మేము కట్టే పట్టుకోం, తిట్టం పిల్లల్ని. ఒరే అనం అరే అనం. వాడి పనికి వస్తే మాకు చాలా సంతోషం మాట. వాడి ఇంటికి మేము తోలుకొచ్చుకుంటాం అడుక్కొని, రారా పడికి రారా, పిల్లల్ని రారా అని చెప్పని తోలుకొచ్చుకుంటాం. ఆడికి కూడా రేపు వస్తామో సార్. ఎందుకంటే సిచ్యువేషన్ చాలా చేంజ్ అయింది. ఎంత చెప్పాలని మా లోపల ఉన్నా కూడా స్కూల్కి పోయిన తర్వాత చెప్పలేని పరిస్థితి. అంటే రకరకాల విశేషాలు అక్కడ ఉంటే మామూలే పూర్తిగా బిలో పవర్ లైన్ పిల్లలు మా దగ్గరకు వస్తున్నారు పూర్తిగా. అంటే మా స్కూల్ కూడా ఇప్పుడు ఎట్లయినా అంటే పునరావాస కేంద్రాలు, అంటే ఒక జైలు లాగా. మా పిల్లలను కాపాడుకునే స్కూళ్ళు ఉన్నాయి. మా పిల్లలకు చదువు నేర్పడిన స్కూళ్ళు లేవు. మా పిల్లలను కాపుకాయలకే స్కూళ్ళు ఉన్నాయి. మా బడి అనేది మాకు సేఫ్టీ అనేటువంటి ఆలోచన తల్లిదండ్రులు ఉంది. కాబట్టి మేము కూడా ఏం చేస్తున్నామంటే బడికి పోతాం, చెప్తుంటాం. ఇప్పుడు ఎలా చెప్తున్నామో ఇప్పటికంటే బాగా చెప్తున్నాం. కానీ వేరేవాడు వింటున్నాడు, వేరేవాడు వినడం లేదు. అప్పుడు మీకు ఓన్లీ ఒక చాక్ పీసు, ఒక బ్లాక్ బోర్డ్ అంతే. ఇప్పుడు మామూలుగా మేము పడిపోతే మాకు టీవీలు ఉన్నాయి. ఆ టీవీలలో రకరకాలుగా చెప్తుంటాం మామూలుగా. కానీ వినేవాళ్ళు వినరు, వినేవాళ్ళు వింటుంటారు. ఎందుకంటే వాళ్ళ స్వేచ్ఛ, పూర్తి స్వేచ్ఛ ఉంది బడిలో వారికి. ఆ స్వేచ్ఛ అనేది మాకు లేదు స్వేచ్ఛ, కానీ అంత స్వేచ్ఛ ఆ పిల్లలు ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు పంపితే అక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది అంతే. ఇక దాని కానీ సంస్కారం చాలా ముఖ్యం అని చెప్పాలి. చాలా ఇంపార్టెంట్ అసలు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే గత 3 ఏళ్ళ కింద మా స్కూల్ ఒక పిల్లడు వచ్చిండు. వాడు MSc PhD చేసినాడు. సైంటిస్ట్, వాడు బెంగళూరులో సైంటిస్ట్. ఆ పిల్లోడు వచ్చిండు. నేను ఇట్లా కుర్చీలో కూర్చున్నా, సగం లోపలికి వచ్చి ఆఫీస్ రూమ్లోకి హెడ్ మాస్టర్ లేడా అని చెప్పని అక్కడిగా తిరుగుతూ ఉన్నాడు. నేను అక్కడనే కూర్చున్నా, నిమ్మలంగా దమ్ముగా అక్కడ కూర్చున్నా పక్కన. హెడ్ మాస్టర్ లేడా అని నా పక్కకు వచ్చిండు. హెడ్ మాస్టర్ లేడా అని చెప్పని నేను ఇక్కడ దిక్కులు చూసిన, నన్ను అడగలేదు కాబట్టి. తర్వాత ఉండి వేరే ఆయన అటెండర్ అడిగితే చెప్పిండు. నేను ఉండి పిలిచిన, ఇక్కడ రా బాబు అని కూర్చోన్నా. ఏం చేస్తావు అని చెప్పిన. నేను సైంటిస్ట్ సార్ అని చెప్పిండు. నువ్వు సైంటిస్టు, నువ్వు స్కూల్కి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చున్న ఆయన ఒక సారో, ఒక అన్ననో, ఒక అంకులో, ఒక పెంకులో అంటే అయిపోయాయి కదా. వచ్చి సార్ లేడా అంటే ఎవరితో మాట్లాడినట్టు అంటే ఆ పిల్లోడు సారీ సార్ పొరపాటు జరిగిందని చెప్పని. ఆ సంస్కారం ముఖ్యంగా ఉంటే ఎక్కడైనా వాడు ఆ విలువ మనకి ఖచ్చితంగా వస్తుంది. మామూలుగా మీరు మామూలుగా అంటున్నారు, మామూలుగా
మీరు ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసామని చెప్పాలి. ఆ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎవరైతే మన మామూలుగా ఎంత మనిషినంటే ఫస్ట్ సంతోషించేది మేము సంతోషిస్తాం. ఎందుకంటే మామూలుగా ఆ పిల్లోడు మా పిల్లోడమ్మా చెప్పుకుంటాం మామూలుగా. ఆ యొక్క గర్వం మేము గర్విస్తాం. మేము మామూలుగా మీరు బాగుపడితే మేము గర్విస్తాం. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే మామూలుగా చాలా సరే పూర్వ స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క ఫ్యామిలీ కానీ ఆ పిల్లలు కానీ మంచి హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా జీవితకాలం వరకు మనకి తలుచుకుంటారు. మామూలుగా అరే మా క్లాస్మేట్స్ వాళ్ళు కూడా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసిండ్రు, మాకు కూడా అంతో ఎంతో ఆసరా ఉందని చెప్పేసి డబ్బులు వృధా ఖర్చు పెట్టకుండా ఏదో ఒక కార్యక్రమానికి. మొన్న రీసెంట్గా శాంతిలో నాకు ఎగ్జామ్ డ్యూటీ పడింది. ఎగ్జామ్ అయిపోయింది, మధ్యాహ్నం 1:30 అవుతుంది. ఆ యొక్క ఎండకు రోడ్డు మీదకి వచ్చినాం. వాళ్ళ హస్బెండ్ వచ్చిండు, వచ్చి సార్ మస్తారని మీరేనా అంటున్నాడు. నేనే మస్తారని అని చెప్పాను. మీరు పెబ్బేలో పని చేశాను, పెబ్బేలో పని చేశాను అంటున్నాను. నా విషయం చెప్పాలే, ఎందుకంటే ఇక్కడేమన్నా పొరపాటు తిరిగితే ఎగ్జామ్లో ఏమన్నా ఎగ్జామ్ నేను చెప్తున్నాను కాబట్టి ఏమన్నా పొరపాటు జరిగిందా అని చెప్పని 2-3 నిమిషాలు మాట్లాడదు. ఎవరు బాబు అంటే ఆయన పర్వీన్ నేను హస్బెండ్ ఇట్లా చెప్పానంటే సరే మాట్లాడి మళ్ళీ అమ్మాయి వాళ్ళ స్కూల్ వేసి వచ్చి బాగా డెవలప్ అయ్యా బాబా. 370 స్కూల్స్ ఎంత అంటే నాటేజ్ ఒక 100 వాడరు టౌన్లో ఉన్న స్ట్రెంత్ 370 అబౌవ్ ఉంది. ఒక స్కూల్ అంటే మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఆ స్కూల్ రన్ అవుతుంది. లేదా రన్ కాదు అసలు. అట్లా మామూలు చాలామంది ఉన్నారు. పావని వాళ్ళ స్కూల్ చాలామంది పిల్లల పేర్లు నోటే ఉన్నాయి, కానీ కొందరు పిల్లల పేర్లు నాకు ఇంకా నోటే పిల్లల పేర్లు. ఏదైనా ఏదైనా కానీ మీరందరూ కూడా ఒక మంచి ఫౌండేషన్ ఏర్పాటు చేయండి, లేని వాళ్ళకి సహాయం చేయండి, ఇంకా అభివృద్ధిలోకి రండి. పనిముట్టి అన్నాడు కానీ ఏదైనా కానీ ఏదో డబ్బు ఉంటేనే విలువ. డబ్బు లేకపోతే మన భర్తలోడు బతకరిగాడు, మన ఇంటి కూడా బతకరిగాడు, మన ముగ్గురు బతకరిగాడు, మన సభ్యులే మన కుటుంబ సభ్యులు మన బతకరిగాడు. కాబట్టి డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించి ఒక్కటే మార్గం, దాన్ని మంచి ఆలోచించాలి. గవర్నమెంట్ జాబ్గా బిజినెస్గా ఏదో ప్రయత్నం చేసి మంచిగా జీవితంలోకి అభివృద్ధిలోకి రావాలి. అందరూ కూడా బాగుపడాలి. ఫస్ట్ మీ పిల్లల్ని బాగా చదివించుకోండి. ఎందుకంటే సరే మీరు చదవలేకపోయినా అంటున్నారు, ఆ పిల్లల్ని కూడా బాగా చదివించుకోండి. చేసినట్టు మీ అమ్మ నాన్న కష్టపెట్టకుండా వాళ్ళని కూడా బాగా చూసుకోండి. చూసుకున్నప్పుడే మీ జీవితం అనేది ధన్యమైనది. థ్యాంక్ యూ అన్నాడు. చెప్పిండు తిండిగా ఫస్ట్ ఉండాలి, మాట్లాడిక ఫస్ట్ ఉండాలని. ఏదో కొద్దిగా మాట్లాడదామంటే అది కూడా మాకు సరే మాట్లాడేసాడు. ఇక మాట్లాడడానికి కూడా ఏం లేదు దాదాపుగా. సరే నాకు మీతో అంత అనుబంధం చాలా కొద్దిగానే. ఆయన కూడా దాదాపు మీ అందరినీ కూడా నేను ఇక్కడే ఉంటాను కాబట్టి ఏదో సందర్భంలో చూసిన అందరూ కూడా దాదాపు ప్రయోజనం లైక్ ఏదో మంచి పనిలో ఉన్నట్టున్నారు. ఇదే వాళ్ళు కూడా ఇట్లే కొనసాగించి అందరూ కూడా మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా మీ పిల్లలకు కూడా మంచి అంటే మీరు చాలామంది దాకా నాతో డిస్కస్ చేశాను. ఏదో సార్ ఆ రోజు మాకు బీద పరిస్థితి అది అన్నారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు మీకు లేనట్టుంది దాదాపు. కాబట్టి మీ పిల్లలైనా సరే మంచిగా చదివించుకొని మీరు చదవలేని లోటును మీ పిల్లల ద్వారా మీరు తీర్చుకొని మీకు ఒక అంటే ఒక మామూలుగా ఒక కుటుంబంలో ఒక ఉద్యోగస్తులు ఉంటే దాదాపు ఆ కుటుంబం మీద ఆధారపడేటోళ్ళు అనుకోండి, వాళ్ళ బంధువులు అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా బాగుపడేటే లెక్క. కాబట్టి చదువు మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి మీ పిల్లలను మంచి ఉన్నత స్థాయిలో అంటే మీరు ఇంకా కష్టపడ్డా సరే మీరు ఇంకా ఇబ్బందులు జరిగినా సరే మీ పిల్లల విషయానికి వచ్చే వరకు మంచి కష్టపడి వాళ్ళు మంచి ప్రయోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంకోటి మామూలుగా మనం అసలు చాలా గ్రేట్ 20 ఏళ్ళ తర్వాత మేము కూడా మాది 84-85 బ్యాచ్ ప్రిపేర్ హై స్కూల్లోనే 84-85 బ్యాచ్ 40 ఏళ్ళే మాది అయిపోయి కూడా మాకన్నా జస్ట్ 20 ఇయర్స్ ఇది. మేము కూడా సేమ్ ఇట్లే మీలాగానే మీరు 20 ఏళ్ళకి చేసుకున్నాం, మేము 25 ఏళ్ళకి చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మనం పంచుకుంటాం. మరి ముఖ్యంగా మనం ఏమంటాం అంటే అరే వాడు మా ఫ్రెండ్ రా, వాడు మా ఫ్రెండ్ అంటాం ఎవరిని 10th క్లాస్ వాళ్ళకి మాత్రమే. అదే ఇంటర్మీడియట్లో మీ ఫ్రెండ్ అయితే ఏమంటాం అరే వాడు నాకు ఇంటర్లో క్లాస్మేట్ అంటాం, అవునా కాదు? అదే డిగ్రీలో ఉంటే అరే వాడు డిగ్రీలో క్లాస్మేట్ అంటాం, పీజీలో ఉంటే అలా వాడు పీజీలో క్లాస్మేట్ అంటాం. కానీ 10th క్లాస్ వరకు చదివిన ఏమంటాం వాడు మా ఫ్రెండ్ అంటాం. తెలుసు కదా అందరికి. కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఇది అంటే మీరు ఇంటర్మీడియట్లో మీరు గ్యాదర్ అనేంతమంది కారు, ఏ దశలో కారు, ఒక 10th క్లాస్లో మాత్రం అది పాసిబుల్ ఉంటుంది. ఎందుకంటే మనం కలిసి 10 ఏళ్ళు చదివింటాం, కానీ కాకుండా కనీసం 5 ఏళ్ళ మనం కలిసి చదివింటాం. ఆ చిన్నప్పుడు ఉండేటువంటి అనుబంధాలు వేరు, అవాళ్ళు వేరు ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీతో పాటు మీ స్నేహితులు వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాలను కూడా మంచి ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి గట్టిగా ప్రయత్నం చేయండి. ఇంతే కాకుండా
ఇక్కడ ఇందాక సుభలక్ష్మి మేడం చెప్పినట్లు అప్పుడు కలిసి పనిచేసినంత ఇప్పుడు నలుగురం మళ్ళీ ఇదే స్కూల్లో పనిచేస్తున్నాం. సుభలక్ష్మి మేడం, మన్యం మేడం, నేను, నాతో పాటు ఇద్దరు వస్తారు. నలుగురం కూడా మళ్ళీ ఇక్కడే పనిచేస్తున్నాం. కాకపోతే అప్పటికిప్పటికి చాలా తేడా, ఎంత తేడా అంటే చెప్పలేము అసలు. మీరు చదువు మీ వాళ్ళ పిల్లలకి ఏముందంటే కంటెస్టెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్నాపురంలో ఆడ హై స్కూల్ అయింది, నాసంపేటలోకి వాళ్ళకి హై స్కూల్ అయింది, రంగాపుల అంటే చుట్టుముట్టు శాఖాపుల ప్రతి ఒక్కరు హై స్కూల్ అయింది. కాబట్టి స్టూడెంట్స్ స్ట్రెంత్ చాలా తగ్గింది. అదేవిధంగా ఈ అమ్మాయిల కొరకని కేజీబీబీ స్కూల్స్ అని, తర్వాత మహాత్మా జ్యోతిబాబు స్కూల్స్ అని, మోడల్ స్కూల్స్ అని చాలా వచ్చినాయి. ఎక్కడెక్కడ రెసిడెన్షియల్ అందరూ వెళ్ళిపోయే వరకు మల్సార్ గారు అన్నట్లు పిల్లలు అరే రాంటిరా రాంటిరా అడుక్కుని తోడుపెట్టినట్టుంది. పోయినసారి మేము కూడా ఏం చేసినాం, మా మున్సిపాలిటీలో చెరువులకేసే మేడం పోయినాం, అడిగిన పిల్లలు పంపేయండి. ఏ రోజు కూడా అంతకుముందు అటువంటి పరిస్థితి లేదు. నేను చదువుతున్నప్పుడు అంటే 84, 85 మాకన్నా ముందు ఊరు మొత్తంలో ఒక్కడే హై స్కూల్. వాడు ఎవరైనా సరే వాడు ఎంత తోపైనా వాడు ఆ స్కూల్లో చదవాల్సిందే. క్రమంగా ఏమైంది, ప్రైవేట్ స్కూల్స్ రావడం, దాంతోపాటు ప్రతి ఊర్లో హై స్కూల్ రావడం, దాంతోపాటు ప్రతి ఊర్లో కూడా ప్రైవేట్ స్కూల్స్ అయినాయి. శ్రీరంగపట్నం అనుకోండి, ఎక్కడైనా కూడా అయినాయి. కాబట్టి శ్రద్ధ చాలా తక్కువ ఉంది. ఆ ఉన్న పిల్లలు కూడా కేవలం ఎవరంటే నిజంగా ఇంటికాడ వాళ్ళని ఉంచలేక, వాళ్ళని భరించలేక, వాళ్ళ ద్వారా ఏగలేక, ఆయాసపడలేక పోరాక్కడ స్కూల్ కానీ బలవంతంగా దొబ్బినట్లుంది. దానికి తగ్గట్లు కానీ గవర్నమెంట్ మాత్రం చాలా చాలా బాగా చేస్తుంది. అసలు పెద్ద హై స్కూల్ మీరు చూడండి, ఇప్పుడు ఏ ప్రైవేట్ స్కూల్లో లేనంత విశాలమైనటువంటి రూములు, ఒక మీరు చదివినప్పుడు రేఖల కింద 4 లక్షల 5 లక్షల విలువైనటువంటి టీవీలు, అన్ని కనెక్షన్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, కంప్యూటర్స్ అన్నీ ఉన్నాయి. కానీ చదవడానికి స్టూడెంట్స్ లేరు. ఉన్నవాడు కూడా ఏంటంటే వాడికి అంతే, వాడు ఏం చదువు ఏం కదా అన్నట్టు. ఇంతకుముందు పెద్ద హాస్టల్లో ఇంతకుముందు శేఖర్ చెప్పినట్లు నేను శవాలో పనిచేసినప్పుడు, తర్వాత అక్కడ సార్ ఇక్కడ పనిచేసినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అక్కడ హాస్టల్లో ఉన్నారు. ఎంత సిన్సియర్ అంటే సిస్టమేటిక్ ఉండేది. ఇప్పుడు హాస్టల్ పిల్లలు అంటే వాడు హాస్టల్లో ఉంటే వాడడానికి బరువు, స్కూల్కి వస్తే మాకు బరువు అన్నట్లే ఉంది. హాస్టల్లో ఉంటే వాడు టాయిలెట్ వాళ్ళు ఉండడం, బల్బులు వాళ్ళు చేయడం, స్కూల్కి వస్తే స్కూల్లో కూడా అంతే, వాడు ఏదో తొందర పని చేయడం చెందదు. అంత విద్యార్థులు అంతా ఎక్కువ చెప్తారు కానీ వినేవాళ్ళు లేడాడు, వాడు ఇన్నట్టు కూడా నడుస్తలేడు. ఇంతకుముందు ఇంట్రెస్టెడ్ కూడా ఒకటో ఇద్దరు ఉంటే వాడు ఏదో సార్గా చూసుకుంటూ ఉంటుండే. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. వాడంతా వాడి మైండ్ కూడా స్కూల్లో సరిగా ఉండేదట్లేదు. కాబట్టి నేను ఇక్కడ పనిచేసిన నలుగురు స్టాఫ్ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడా, మీరు కూడా ఒకటి ఏదో విధిలాగా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు కదా. అదేవిధంగా ఇక్కడ చదివేటువంటి విద్యార్థులు అందరూ కూడా బీద పిల్లలే. 10th క్లాస్లో టాపర్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంది మన దగ్గర. టాపర్స్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా మీరు తోచినంత 500 ఇవ్వండి. ఒకరోజు ప్రోగ్రామ్ పెట్టుకోండి, మీరు రండి. వాళ్ళకి 500 ఇచ్చినా పర్వాలేదు, ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ అనుభవాలు చెప్పి పోదురు. మాకు సంవత్సరంలో ఒకరోజు కేటాయించి మీకు వచ్చినంత డబ్బులు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్గా మేము ఇస్తే మేమంతా అరేంజ్మెంట్ చేస్తాం. మేము పూర్వ స్టూడెంట్స్ అని చెప్తాం. వాళ్ళకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎందుకంటే అరే అన్నలు ఇంతమంది చదువులు మంచిగా ఇది ఉన్నారు, మా పట్ల ప్రేమ ఉంది, మేము కూడా చదివినటువంటి ఒకటి ఉద్దేశం. అంటే స్కూల్ అందరి పిల్లలు కూర్చోబెడితే మీరు అందరి ముందర మీటింగ్ పెట్టి వచ్చిన వాళ్ళకి ప్రోత్సాహంగా మీరు ఇచ్చే చిన్న ఒక శాల్వా, ఒక దండ ఇస్తే ఆ పిల్లలకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పి ఒక చిన్న రిక్వెస్ట్ తప్పకుండా పాటించండి. అది అందరూ కూడా బాగుంటుంది. ఓకేనా? ఇది ఒక చిన్న మాట నాకు ఇవ్వండి. నెక్స్ట్ నేను 2005లో స్కూల్కి వచ్చే వరకు ఎట్లా ఉంది పాఠశాల అంటే దాదాపు 700 అబౌవ్ చెప్తాం. ఎందుకంటే ఆ మెమోరీస్ కోసం ఒక 2-3 నిమిషాలు చూస్తే హెడ్ మాస్టర్ ఛాంబర్ మల్సార్ పాత్ర ఎట్లా ఉందంటే డాన్ మాదిరి తీసుకున్నాం. అప్పటికి మేము వేరే స్కూల్లో పనిచేస్తాము, ప్రైవేట్ కాలేజీలో అనుభవం ఉంది. అయినప్పటికీ స్కూల్ వాతావరణం చెప్తున్నాను. పిల్లలు చూస్తే క్లాస్కు 50-60 మంది. 2005 డిసెంబర్ 7 ఇంటర్ కూడా ఈ బిల్డింగ్లో చదివినాం మేము. మాకు గుర్తుంది, గౌరవ సరఫరాలతో క్లాస్ పెంచినాయి. స్కూల్ వాతావరణం పిల్లలు చూస్తే సిన్సియారిటీ బాగుంది. ఇప్పటికి కూడా మీరు క్లాస్ చెప్తుంటే ఆ రోజు ఎట్లా విన్నారో కదలకుండా అట్లే వింటున్నాం. 20 ఏళ్ళ తర్వాత కూడా ఉపాధ్యాయులకు ఇచ్చే గౌరవం ఇంతకంటే ఏం కావాలి? అది పాఠశాల అంటారు. అమ్మాయిలు అయితే ఎంత బాగా చదువుతుందంటే క్లాసులో మీకు గుర్తుందో లేదో కానీ క్లాస్ టీచర్ అయితే క్లాస్లో తీసేది మొత్తం అమ్మాయి. నేను ఎప్పుడు 10th క్లాస్ టీచర్నే, మీకు లేకపోవచ్చు, నేను భవిష్యత్తులోనో లేదు తెలియదు నాకు. డిసెంబర్ కాబట్టి అవకాశం రాదు. అదొకటి. తర్వాత ఏం చేసింది, మాట్లాడిన విషయాలు కాబట్టి మాట్లాడుతూ వెళ్తాం. ఉస్మాన్ సార్ క్లాస్ అట్లా. కాబట్టి అదొకటి. నెక్స్ట్ మీరు పాఠశాల విద్యను దాటుకొని ఇప్పుడు సంసార జీవితం అంటే ఫ్యామిలీ లైఫ్ స్టేబుల్గా ఉన్నారు. మీరు మాకున్న అనుభవాన్ని మాకు ఇక్కడ అప్పటికి మా టీచింగ్ అనుభవం మీకు 4 నెలల్లో మమ్మల్ని నేను పట్టుకోలేదు. నేను మా నాడి మీకు దొరికిలేదు. అట్లా స్టేబుల్గా ఉన్నాను, అంతకంటే ఎక్కువ చెప్పాలి.
సమస్యలు ఇప్పుడు ఒక పెద్ద సమస్య వస్తే మనం నిలబడితే అది వెళ్ళిపోతుంది. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. అదొకటి. ఇంకొకటి, ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే శుభ్రంగా చెప్తుంది. తల్లిదండ్రులు గౌరవం. ఈ సమాజంలో చాలా చూస్తున్నాం, తల్లిదండ్రులకి ఇబ్బందులు వస్తున్నాయి. ఎన్ని వచ్చినా మనం అది దాన్ని మాత్రం మర్చిపోతాం. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకని మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే తల్లిదండ్రుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. తర్వాత వచ్చేసి స్కూల్లో మా పాత్ర ఎట్లా ఉందంటే 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లవాడు 6వ తరగతి పిల్లవాడు ఒక స్కూల్లో మదరాపూర్ స్కూల్లో వాడు వాళ్ళ నాన్న కొట్టుకుంటూ వచ్చాడు స్కూల్కి. 6వ తరగతి పిల్లవాడు జస్ట్ అడ్మిషన్ కోసం 5 అయిపోయింది 6. మేమంతా మాట్లాడుతున్నాం, వాడు చెప్ప కూడా పారిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. పక్కనే ఉంటుంది మదనాపూర్ హై స్కూల్లో, కృష్ణాలో తెలుస్తుంది. అది ఏంటంటే ఎస్ఐ ఊరికి వచ్చాడు, కొట్టినాడు కానీ ఎవరు కొట్టినాడు. వాడేం కంప్లైంట్ ఇచ్చాడు, సార్ మా నాన్న నన్ను కొడుతున్నాడు సార్. ఎందుకు కొడుతున్నాడు రా, పడిపోతే కొడుతున్నాడు సార్. మరి పడిపోతే కొడితే తప్పేం కాదు కదమ్మా. లేదు సార్, వాడికి ఎవరు చెప్పినాడు కొట్టకూడదు సార్, మా నాయన నన్ను పడిపోవడం తినాలి కొడుతున్నాడు అని మనం పట్టుకొని వచ్చి ఒక మీటింగ్ పెట్టి కౌన్సిలింగ్ చేసి చేయాల్సిన పరిస్థితి వచ్చేది. అంటే అదే ఒక సిచ్యువేషన్. ఇంకా ఇప్పుడు 2009 తర్వాత మీరు 5-6 విద్యార్థి చట్టం వచ్చింది. అది మంచిగా వచ్చిందో మీకు తెలిసి ఇప్పుడు పెద్దలుగా, ఎందుకంటే వయసులో పెరిగింది కాబట్టి మీకు అన్ని విషయాలు వస్తాయి. దాని పర్యవసానం ఈ రోజు పెట్టినటువంటి మాకు పరిస్థితి కాబట్టి ఇప్పటికే టైం ఎక్కువైంది. భవిష్యత్తులో కూడా మీ ఫ్రెండ్షిప్లో హెల్పింగ్ నేచర్ కోసం ట్రస్ట్ అనే మాట అది మంచిది. ఇక్కడ మేము కూడా 85, 84, 85 ఇంటర్వ్యూలు హైస్కూల్ 2-3 డిస్టర్బ్ అయినప్పుడు ఏదో ఒక 5,000, ఒక 2,000, ఒక 500 పంపించడం, రిస్క్ తీసుకొని లోకల్లో ఉండే వాళ్ళకు బాధ్యత చెప్పినాం, నడుస్తాం. అది మంచి పని. తోటి మిత్రులు ఆధారపడితే మనం అందరూ కూడా సంతోషంగా ఉండలేము. ఎందుకంటే పాఠశాల దశ వేరు, మిగతా కాలేజీ మేము కూడా పీజీ మేట్స్ ఉన్నారు, అవన్నీ పట్టించుకోము. బీడీ మేట్స్ ఉన్నారు, పట్టించుకోము. స్కూల్ ఏజ్ని మాత్రం గుర్తుపెట్టుకోము. స్కూల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఇబ్బంది పడితే మనం తట్టుకోలేము. మిగతా దశలన్నీ కమర్షియల్గా ఉంటాయి, ఈ దశ అంత ఉండదు. చూడండి, మీరు ఇంత కష్టపడి గ్యాదరింగ్ చేసి అమ్మాయిలు పిలిచి ఇంత ఓపికతో కూర్చొని వినాల్సిన అవసరం లేదు. గౌరవం అంతకంటే ఇంకా ఇప్పుడు చెప్తున్న మా స్కూల్లో 6th క్లాస్ పిల్లలు ఒక్కొక్కరికి ఒక ఇన్స్టా ఉంది. పోలీసు ఇన్స్టా సార్ రేపు చూపిస్తా ఉంటాం. మామూలుగా నన్ను చూస్తే భయపడతారు, మేము భయపడలేము. నేను మీకు తెలియదు కానీ మీ బ్యాచ్ తర్వాత మరోసారి వెళ్ళిన తర్వాత భయంకరంగా కొట్టాను. ఎందుకంటే సామధాన దండోపాయం అనేది అభ్యసన సూత్రాల్లో ఉంటాయి. ఫస్ట్ నాన్న చాక్లెట్ ఇస్తాను, నాన్న చదువుకోవడం, అడుక్కోవడం సామధానం. దాని ఒక మంచిగా ఉంటే ఇందాక మనం చెప్పిన 2,000, 5,000 రూపాయలు ప్రైజ్ ఇస్తాం నాన్న, స్కూల్ ఫస్ట్ ప్రైజ్. ఈ 2 వినకపోతే చివరికి దండోపాయం. అది చేయలేకపోతుంది, అది చేయడానికి కూడా పరిస్థితులు లేవు. కాబట్టి మేము కూడా ప్యాసివ్ అయిపోతున్నాం, మెల్లమెల్లగా ప్యాసివ్ అయిపోతున్నాం. కావడం ద్వారా ఏమవుతుంది, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనగణనకు వస్తున్నాం, కాలువతల నుంచి చెరువుల వరకు నాకే సూపర్వైజర్. ఈరోజు ఇంటికి పోతే క్వశ్చన్ చేస్తున్నాం చెరువులనే. ఓకే ఏం సార్ మీరు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చెప్తున్నారు, మా పిల్లలు ఏం మా పని మేము చేస్తాం. అంటే మాట్లాడే పరిస్థితులు లేవు. మాట్లాడితే ఆర్గ్యూ చేస్తాడు. మీకు తెలుసు సమాజం ఒక్క ప్రశ్న న్యూటన్ దానిలాగా గుర్తు చేసుకోవాలి. అది ఎట్లా ఉంటుందో మీకు తెలుసు, బాగా చదువుతున్నాం. కాబట్టి సరే, ఇంకా సమయం భావం ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే బాగుండదు, మాట్లాడలేము కూడా. కాబట్టి మీరు ఇంత సమయం వెచ్చించి సిన్సియర్గా కూర్చొని ఉన్నప్పుడే ఆ వినయం అనేది తెలుస్తాము. స్కూల్లో ఉన్న ఒక విషయం చెప్పాలి, మేము బడికి వస్తే చిన్న పిల్లలము, మాకు 35 ఏళ్ళు ఆ రోజు శశికళ మేడం నమస్తే సార్ అనుకోండి, టీచర్ మీరు అనకండి టీచర్, మాకు తల్లి సమానం మీరు, మాకు ఏమవుతుంది కనపడితే నమస్కారం టీచర్ అనుకుంటుంది. చూడండి ఎంత వినయం అది. మీరు అందరూ ట్రై చేసాను అక్కడ. ఎందుకంటే మేము పిల్లలను ఇక్కడ ఇంద్ర అనొచ్చు, నాకు డౌట్ అనొచ్చు, అట్లా లేదు, నమస్తే సార్ అనుకోండి. మాకు అయితే డౌట్ సార్ మేము 2-3 సార్లు మాట్లాడుకున్నాం, ఏంది మనకు పరిస్థితి ఉంటాయి, మేడం మనం కనపడితే నమస్తే పెట్టాలి మనం అంటే విషయం గౌరవం. టీచర్ అంత వయసు మమ్మల్ని రెస్పెక్ట్ చేయడం ఏంది, విష్ చేయడం ఏంది, హెడ్ మాస్టర్ విషయం. ఎందుకంటే అది చెప్పాలి ఫస్ట్. స్కూల్లో ఎట్లా ఉంటుందంటే హెడ్ మాస్టర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఇంట్లో మీ తల్లిదండ్రుల పాత్ర ఎట్లా ఉంటుందో హెడ్ మాస్టర్ పాత్ర స్కూల్ అట్లా ఉంటుంది. ఏ ఒక్క నిమిషం కూడా పర్మిషన్ దొరకకుండా మాకు పీరియడ్స్ విషయంలో బెల్ అయితే సార్ లౌడ్స్కి వస్తుంటాయి. ఆ నెలలో మీరు గమనించుకుంటే దొరకలే మీరు సార్ నా విషయం అయితే అట్లా. ఎందుకంటే భయం కూడా ఒకసారి ఏం చేసినా 3 బాగుంది నాకు అవసరం వచ్చింది. రఘునాథ్ సార్ దగ్గర చాంబర్ పోయా, చాంబర్ పోవాలంటే భయం.
సార్ నాకు కొంచెం పన్నెండు బయటకు పోయేస్తా సార్ టైం ఇందిరారావు 4 పోవకి వెళ్ళిపోతుంది 3 పోవకు పోతున్నాం అంటే ఊళ్ళనే ఉంటాం తప్ప అంత సిన్సియర్గా పని చేస్తున్నాం తప్ప బయటికి వెళ్ళలేం. పోతే స్కూల్ పనే ఉంటుంది, సొంత పని కాదు. సొంత పనితో బయట ఉన్నామంటే స్కూల్ వస్తే ఉంటాయి. ఇది మా మైండ్ సెట్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అట్లే పాటిస్తున్నాము. ఆ డిసిప్లిన్తో ఉన్నాము. ఆ డిసిప్లిన్ కొందరికి ఇబ్బంది ఏంటది ఆ రోజుల్లో. మీ తర్వాత బ్యాచ్లో వాళ్ళు చెప్తారు సార్ కొడుతుండే చేసుకుంటే నేను చదువు రాకపోతే నేను కొట్టలేదు ఎవరు కూడా. మిస్బిహేవియర్, క్రమశిక్షణ రాహిత్యం ఉంటే జీవితంలో మనం కష్టం. ఇంకోటి పర్సనల్ డిసిప్లిన్ మనం ఎప్పుడు కూడా డిస్టర్బ్ కానివ్వదు. మీరు ఎందుకంటే సంసారం చేస్తాము. వ్యక్తిగత క్రమశిక్షణ దెబ్బతింటే ఏమైందంటే మనం ఒక్కరం పాడైతే మన కుటుంబం మొత్తం పాడైంది. తప్పులు అందరూ చేస్తాం, కరిగేస్తాం. అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పలేము. మీకు మాకు అనుబంధం 4 నెలలు కాబట్టి సార్ ఇది ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. సన్మాన కార్యక్రమం. Oh my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు. 3
రావణ చెప్పుకుంటా పోయండి. వచ్చిందా వాడు తొండి కాదు, వాడు మొత్తం గ్లాస్ పట్టుకుని వచ్చిండు. వాడు వీళ్ళు లేడు గేమ్లో. అలా నేను చేతి దగ్గరికి పెట్టకుండా ఎంతలేడు స్విచ్ ఆఫ్. వీడు కూడా స్విచ్ ఆఫ్. వీడు సిన్సియర్ కాదండి, వీడు మా ఎక్కువ సిన్సియర్ కాదండి. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్
కి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్, ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్, డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్, పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్, ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్, మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్, అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు